పొద్దు నుంచి స్త్రీ పరిచర్య, స్త్రీ జీవితం, స్త్రీ మీద ఉన్నటువంటి ఆంక్షలు, స్త్రీకి వస్తున్నటువంటి రెస్ట్రిక్షన్స్, అది ఫ్యామిలీ లైఫ్ నుంచి కావచ్చు, సోషల్గా కావచ్చు, సంఘ జీవితం నుంచి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ పాయింట్స్ అయితే ఉన్నాయో వాటిలో కొన్ని మాత్రం మేము ప్రస్తావించి ప్రసంగాల రూపంలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర, మేము కలిసి మిమ్మల్ని ఆ క్వశ్చన్స్ అడుగుతాము. సో మీరు వాటికి వాక్యానుసారమైన వివరణ తప్పకిస్తారని మేము నమ్ముతున్నాం. అలాగే మీలో ఎవరికైనా ఒకవేళ క్వశ్చన్స్ ఇంకా రైజ్ అవుతుంటే కూడా ఆ నెంబర్కి 6349 నెంబర్కి మీరు వాటిని వాట్సాప్ చేయొచ్చు. మొదటి ప్రశ్న, స్త్రీ వాక్యం చెప్పటం దేవుని దృష్టికి విరుద్ధమా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? క్లుప్తంగా తెలియజేయగలరు. ఓకే, సో స్త్రీ వాక్య పరిచర్య చేయటం పరిశుద్ధాత్మ దేవునికి అంగీకారయోగ్యమైతే, నాకు అంగీకారయోగ్యం అయినా కాకపోయినా అది ఎవరికి లాభము కాదు, నష్టము కాదు. పరిశుద్ధాత్మ దేవుడు స్త్రీని వాక్య పరిచర్య కోసం ఎన్నుకుంటాడా అన్నదే ప్రశ్న. వాక్యానుసారంగా వాక్యంలో ఉన్నటువంటి అనేక ఉదాహరణలు స్త్రీలను వాక్య పరిచర్య చేసినట్లుగాను, నాయకత్వం ఇచ్చినట్లుగాను మనకు కనిపిస్తా ఉంది చాలా స్పష్టంగా, ఇందులో డౌట్ లేదు. ఉదాహరణకు రోమీయులకు రాసిన పత్రికలో ముగింపు మాటలు పలుకుతూ పౌలు కొందరి పేర్లు ప్రస్తావిస్తాడు. తన సహచరులుగాను, తన జత పనివారులుగాను, తనకంటే ముందున్నటువంటి నాయకులు, లేకపోతే తనకంటే ముందున్నటువంటి క్రైస్తవ నాయకులుగాను, సంఘ పరిచారకులుగాను, అలాగే తనతో పాటు శిక్షణ అనుభవించినటువంటి, జైలు శిక్షణ అనుభవించినటువంటి పనివారుగాను, సైనిక వర్గంగాను, ఇంకొక చక్కని పదం వాడతాడు. అదేమిటి అని అంటే, అపోస్తలులలో పేరెన్నిక కలిగినటువంటి వారుగాను స్త్రీలను ప్రస్తావించడం మనం చూస్తాం. సో అపోస్తలులు మొదలుకొని ప్రతి పనిలోనూ స్త్రీ పరిశుద్ధాత్మని చేత ఎంచబడింది. ఆమెను ఎన్నుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మధ్యలో నేను ఇంకొకరు ఎవరో వచ్చి చెప్పడం వల్ల మా అభిప్రాయాలు, పరిశుద్ధాత్మ దేవుడు వారిని విడిచిపెట్టేది లేదు, వారు పరిశుద్ధాత్మ దేవుని చేత వాడబడకుండా ఉండేది లేదు. ఇకపోతే సంఘ క్రమంలో చాలా మందికి క్రైస్తవ ఇళ్లల్లో స్త్రీలు బోధించవచ్చు, పిల్లల దగ్గర స్త్రీలు బోధించవచ్చు, స్త్రీల దగ్గర స్త్రీలు బోధించవచ్చు. కానీ పురుషులు, స్త్రీలు, పిల్లలు కలిసి ఉన్న చోట పురుషులు మాత్రమే బోధించాలి అన్న ఒక రకమైన మానసికత ఉంటుంది. దానికి గల కారణం ఏమిటి అని అంటే, ప్రైమరీగా 2 టెక్స్ట్స్. ఒకటి మొదటి తిమోతిలో ఉన్నది, రెండవది మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్నది. ఇటువేమో 14, అటు 2వ అధ్యాయం. సో ఈ 2 అధ్యాయాలలో ఉన్నటువంటి ప్రధానమైన ఆంక్షలను తీసుకుని, పౌలు గారు అన్నటువంటి మాటలను తీసుకుని, స్త్రీకి బోధించే హక్కు లేదు, కేవలము నేర్చుకోవాలి అన్నటువంటి మాటలు చెప్తూ ఉంటారు. కానీ మనం ఏ పుస్తకాన్నైనా సరే సందర్భంలోనే చదవాలి, ఏ పత్రికనైనా సరే దానికి ఉన్నటువంటి సందర్భంలోనే చదవాలి. 2 పత్రికలకు వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు మనుషులకు వేరు వేరు సమస్యలకు సమాధానంగా రాసినటువంటి పత్రికలు. వాటిని రెండిటిని పౌలే రాసినప్పటికీ, పౌలు తన అన్ని పత్రికలలో స్త్రీకి ఎంత స్థాయిని ఇచ్చాడు. ముఖ్యంగా రోమీయులకు రాసిన పత్రికను ఒక స్త్రీ చేతికిచ్చి పంపించాడు. ఆమె పేరు ఫిబే. ఆ ఫిబే కెంక్రియా అనేటటువంటి సంఘానికి ఆమె నాయకురాలు, పరిచారకురాలు అని పిలిచారు అని అంటే నాయకురాలు అని పిలవటమే దాని అర్థం. ఎందుకు అనంటే, క్రైస్తవ సమాజంలో పరిచారకులే నాయకులు, సెలబ్రిటీలు ఉండరు. క్రైస్తవ సమాజంలో సెలబ్రిటీలు ఉండరు, పరిచార్య చేసేవాళ్లే పరిచారకులే నాయకులు అవుతారు. సో ఆమె ఆ రోజుల్లో, ఉదాహరణకు ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, కెంక్రియా దగ్గర ఉన్నటువంటి పౌలు దగ్గర నుంచి ఈ పత్రిక తీసుకుని ఎఫెస్కు వెళ్ళాలి. ఎఫెస్కు వెళ్ళి లేదా రోమా ప్రాంతంలో ఉన్నటువంటి సంఘానికి ఈమె ఇవ్వాలి. దాదాపు 350 నుంచి 400 మైళ్ళు ఉంటుంది. దాదాపు 350 నుంచి 400 మైళ్ళు ఉన్నటువంటి ఈ ప్రయాణాన్ని ఒక స్త్రీ చేతికి అప్పజెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆమె బలహీన ఘటమైతే, ఒకవేళ ఆమె పురుషుని కంటే నిమ్నురాలైతే, ఒకవేళ ఆమె న్యూనతాభావంలో ఉన్న వ్యక్తి అయితే, ఒకవేళ ఆమెకు బుద్ధి మందగింపు అయితే, ఒకవేళ ఆమెకు కావలసినంత, లేకపోతే ఆమె ప్రయాణానికి కావలసినంత ఆర్థిక స్తోమత లేకపోతే, అలాగే ప్రావీణ్యత లేకపోతే, అలాగే ఆయన రాసినటువంటి ఈ గ్రీకులో రాసినటువంటి, వాళ్ళు మాట్లాడేటటువంటి భాష సిరియాక్ లేకపోతే అరమాయిక్ భాషలో మాట్లాడాలి, ఎందుకంటే కెంక్రియా అనే ప్రదేశం. కానీ గ్రీకులో రాసినటువంటి పత్రికను తీసుకొని వచ్చి చదివి వినిపించి దాని అర్థం చెప్పాలి. మీ ఇష్టం వచ్చినటువంటి దాని మొదటి లేకపోతే 2వ మందిరపు యూదా సమాజం అని పిలుస్తారు వీళ్ళని. మధ్యధరా సముద్రం చుట్టూ ఉన్నటువంటి ద్వీపాలు ఇవి. మధ్యధరా సముద్రం అన్నది మీరు ఒకసారి మీ సెల్ ఫోన్ చూపించండి. నేను ఆఫ్ చేయమని చెప్పను, ఆన్ చేయమని చెప్తాను. ఓకే, మ్యాప్స్లోకి వెళ్ళండి. మ్యాప్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ మ్యాప్స్లోకి వెళ్తే ఇస్రాయేలు ప్రాంతానికి, సిరియా ప్రాంతానికి మధ్యలో ఉన్నటువంటి సముద్రం కనిపిస్తుంది మీకు.
ఇటలీ అనే పటాలం ఇటువైపు ఉంటుంది, గ్రేకు దేశం ఉంటుంది, ఇటువైపు ఏమో ఆసియా ఖండం ఉంటుంది, అటువైపు ఏమో ఆఫ్రికా ఖండం ఉంటుంది. ఈ మూడిటి మధ్యలో ఉన్నటువంటి ఒక సముద్రాన్ని మధ్యధరా సముద్రం అని పిలుస్తారు. వీలైతే చూపించండి లైవ్ లో. సో ఈ మెడిటరేనియన్ సీకి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 400 మైళ్ళు ఒక స్త్రీ వెళ్ళాలి. ఆ రోజుల్లో అనగా సెకండ్ టెంపుల్, రెండవ మందిరపు యూదా సమాజం, అంటే మొదటి మందిరం పడద్రోసిన తర్వాత తిరిగి కట్టారు. అలా తిరిగి కట్టినప్పుడు సాంస్కృతిక నేపథ్యంలో మార్పులు చేర్పులు జరిగాయి. ఎందుకు అనంటే గ్రెకో రోమన్ సామ్రాజ్యం ఇప్పుడు అక్కడ ఏలుబడి చేస్తోంది. ఆ గ్రెకో రోమన్ సామ్రాజ్యంలో ప్రజలు సాంస్కృతికంగా భిన్న అభిప్రాయాల వైపుకు వెళ్ళారు. ఉదాహరణకు సద్దూకయులు, అలాగే పరిసయులు, అలాగే హేరోదీయులు, వీరు మాత్రమే కాకుండా హెలెనిస్టిక్ యూదులు ఉన్నారు. హెలెనిస్టిక్ యూదులతో పాటుగా అక్కడ ఉన్నటువంటి బహుదేవారాధకులు ఉన్నారు. బహుదేవారాధకులతో పాటుగా రోమా చక్రవర్తి అనేటటువంటి ఒక కల్ట్ ఉంది. అంటే రోమా చక్రవర్తే ఇప్పుడు దేవుడు అని చెప్పేటటువంటి కైసర్ అగస్టస్ అనే దేవుడి గురించి మాట్లాడేటటువంటి ఒక మతం. ఈ మతాల మధ్యలో ఒక స్త్రీని ఎన్నుకుని ఆమె చేతికి తను రాసినటువంటి ఒఫిషియల్ లెటర్, దాని మీద ఇది నేనే రాస్తున్నాను, నా సొంత చేత్తో రాస్తున్నాను, ఇదిగో ఈమె చేతికి ఇస్తున్నాను, ఈమెను మీరు గౌరవప్రదంగా మీ మధ్యలోకి ఆహ్వానించండి అని చెప్పి రాశాడు పౌలు. అనంటే స్త్రీ ఒకవేళ నిమ్నురాలైతే, బలహీన ఘటమైతే, తక్కువైతే అలా చేయాల్సిన అవసరం లేదు. చాలా మంది ఉన్నారు ఆయనకు అప్పటికే తోడుగా ఆయనతో పనిచేసిన వారు. సో పౌలు యొక్క దృక్పథము ఏదైతే పౌలు రాసిన పత్రికలు ఉన్నాయో వాటిలో నుంచి అక్కడక్కడ ఏరుకొని చెప్పేటటువంటి దృక్పథం కాదు. పౌలు దృక్పథము స్త్రీకి సమానత్వమునిచ్చే దృక్పథం. అందుకనే ఆయన యూనియా అనేటటువంటి స్త్రీని అపోస్తలులలో శ్రేష్టమైన లేకపోతే ప్రసిద్ధికెక్కిన అపోస్తలురాలుగా చెప్తున్నాడు. నాకంటే ముందున్న అని కూడా చెప్పాడు. అంత మాత్రమే కాదు, ప్రవచించండి అని చెప్పాడు. ప్రవచించటం అనంటే ఈరోజు మనకు టీవీల్లో కనిపిస్తున్నట్లు, లేకపోతే పెద్ద పెద్ద సభల్లో చేస్తున్నట్లు, రేపు నీ కొడుకు పుడతాడు, లేకపోతే మీ భార్య ఎర్రచీర కట్టుకోనుంది, మీ ఇంట్లో టెంకాయలు వండుతారు రాత్రి, ఇట్లాంటివి కాదు. అవి కాదు ప్రవచనాలు అంటే. ప్రవచనం అంటే ఏంటంటే అధికారి ఎదుట నిలబడి నువ్వు తప్పు చేసావని చెప్పడం, అది ప్రవచనం. మీ ఇష్టం వచ్చిన ప్రవక్తన పేరు చెప్పండి కళ్ళు మూసుకొని. అదే చేశాడు. అధికారము కలిగినటువంటి వ్యక్తి. ఏ అధికారం అంటే రాజులను సైతం శాసించగల, సరిచేయగల, తప్పుదిద్దగల, బుద్ధివాక్యము చెప్పగల అధికారం. అది కేవలము ప్రవక్తకే ఇచ్చాడు దేవుడు. కేవలం ప్రవక్తకే. మీ ఇష్టం వచ్చిన ప్రవక్తను తీసుకోండి. స్వయంగా ప్రవక్త అయినటువంటి దావీదును తనకంటే ఎక్స్పీరియన్స్లోను, తనకంటే అధికారంలోనూ తక్కువగా అనుకున్నటువంటి నాతాను అందరి ముందు, అనగా దాన్ని ఏమంటారు, కోఠి జరుగుతోంది. ఆ కోఠీలో అందరూ కూర్చున్నారు. ఆయుధదారులు, రాజు పక్కన నిలబడుకున్నాడు. కానీ ఈయన వచ్చి పోతారాను అని చెప్పాడు. దాట్ ఈస్ ఎ ప్రాఫిట్. అది ప్రవక్త అంటే. పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించిన వారు ప్రవక్తలుగా అయ్యారు. మీ ఇష్టం వచ్చిన ప్రవక్తను తీసుకోండి బైబిల్లో. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్. ఇదే ప్రిన్సిపల్. ప్రవక్త వెళ్ళి అభిషేకిస్తే రాజు అవుతాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయనను అభిషేకిస్తాడు. ప్రవక్తను పరిశుద్ధాత్ముడు అభిషేకిస్తే ప్రవక్త అవుతాడు. సమూయేలు అదే, యెషయా అదే, ఇర్మియా అదే. మీ ఇష్టం వచ్చిన ప్రవక్తను తీసుకోండి. ఓకే. సో 2వ అధ్యాయము అపోస్తలుల కార్యంలో మొదలుకొని పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు మీ పిల్లలు, మీ కన్యకలు ప్రవచిస్తారు అని చెప్పినప్పుడు పౌలు అదే మాటలను తీసుకొని 3 రకాలుగా ఏదైతే ఇశ్రాయేలీయులు తమను సుపీరియర్ అనుకుంటున్నారో, మొదటిది నేను స్త్రీని కాదు, రెండవది నేను అన్యులలో చేరిన పాపిని కాదు, మూడవది నేను స్లేవ్ అంటే బానిసను కాదు అని ఏదైతే అనుకుంటున్నారో ఆ మూడిటిని తీసుకుని ఇప్పుడు క్రీస్తు యేసునందు అబ్రహాముకు చేసినటువంటి ఈ గొప్ప, లేకపోతే అబ్రహాముకు ఇచ్చినటువంటి ఈ వాగ్దానం. ఏంటి ఆ వాగ్దానం అనంటే ప్రపంచములను నీ ద్వారా ఆశీర్వదిస్తాను, ప్రపంచములను నీ ద్వారా తిరిగి నా సామ్రాజ్యముగా, నా రాజ్యముగా, నా కుటుంబముగా చేసుకుంటాను అని చెప్పిన ఆ వాగ్దానం యొక్క ఎయిర్స్ అంటే వారసులు ఇప్పుడు కేవలం యూదులు కాదు, ఇప్పుడు కేవలం యూదులలో ఉన్న పరిసయ్యులు కాదు, ఇప్పుడు కేవలం యూదులలో ఉన్న పురుషులు కాదు. ఎందుకు అనంటే ఆ రోజున్న సంస్కృతిలో వారసత్వం పురుషునికి మాత్రమే, స్త్రీకి రాదు. వారసత్వము పురుషునికి మాత్రమే. ధర్మశాస్త్రం ప్రకారం ఉన్నది వంతు వేరు, వారసత్వము పేరు పురుషునికి మాత్రమే. కానీ పౌలు ఈ మూడిటి వారసత్వం ఇప్పటికీ బానిసకు రాదు, స్త్రీకి రాదు, అన్యుడికి రాదు. కానీ ఆయన అంటున్నాడు ఇప్పుడు వారసత్వము, ఇప్పుడు అబ్రహాము యొక్క వాగ్దానానికి సంబంధించిన వారసత్వంలో స్త్రీ ఉంది. ఇప్పుడు స్త్రీ అని పురుషుడని తేడా లేదు, ఇప్పుడు యూదుడని గ్రీసు దేశస్థుడని తేడా లేదు, ఇప్పుడు దాసుడని స్వతంత్రుడని తేడా లేదు. ఇది పౌలు ఆలోచన.
ఈ పౌలు ఆలోచనలో మిగిలినవన్నీ కూడా ఇంటర్ప్రిట్ చేయాలి. ఇవన్నీ తీసుకుని పౌలు ఆలోచనను కొట్టేస్తామంటే కుదరదు. సో మీరు అడిగిన ప్రశ్నకు సూటైన సమాధానం, కొంచెం చాలా ఎక్స్ప్లెనేటివ్గా కొంచెం తీసుకున్నా కానీ సమయం, సూటైన సమాధానం ఏమిటి అని అంటే బేషుగ్గా వాక్య పరిచయం చేయండి, ధైర్యంగా వాక్య పరిచయం చేయండి. ఇంకా పాటలు పాడమను, ఇంకా పాటలు పాడండి, ఆరాధించండి, ప్రార్థన చేయండి, వాక్య పరిచయం చేయండి, ప్రవచించండి, అధికారుల దగ్గరికి వెళ్ళి నిలబడుకుని న్యాయం మాట్లాడండి, చదువుని గురించి మాట్లాడండి, వాక్యం గురించి మాట్లాడండి, అవగాహన గురించి మాట్లాడండి, పిల్లలను పెంచడంలో మాట్లాడండి. ఏమన్నారు? సోషల్ రెస్పాన్సిబిలిటీ అందరికీ ఉంది, స్త్రీ అని పురుషుడిని తేడా లేదు ఇప్పుడు. సో మనం ముఖ్యంగా క్రైస్తవ సమాజం, నాకు అర్థం కాని విషయం ఏంటంటే 2000 సంవత్సరాల తర్వాత ఈ ప్రశ్న వస్తుంది, కానీ 6 శతాబ్దాల తరువాత క్రైస్తవ సమాజంలోని ఒక నాయకురాలు, ఒక వ్యాపారవేత్తగా ఉన్నటువంటి ఖదీజా అనే ఆమెను ముహమ్మద్ గారు పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడు? క్రీస్తు శకం 600లో. ఇప్పుడు మనం ఎప్పుడున్నాం? క్రీస్తు శకం 2000లో. ఆ రోజుల్లోనే అంత వ్యాపారవేత్తలు తయారు చేసినటువంటి క్రైస్తవ సమాజం ఆ రోజుల్లోనే రాజుల ఎదుట నిలబడుకొని ప్రవక్తనిలుగా ప్రవచించి వారిని సరిచేసిన క్రైస్తవ సమాజ స్త్రీలు ఈరోజు నిలబడుకొని మేము వాక్యం చెప్పొచ్చా, మేము బైబిల్ స్టడీ చేయొచ్చా? ఎక్కడున్నాం మనం వెనక్కి వెళ్ళకూడదు, ముందుకెళ్ళాలి. రైట్, ముందుకెళ్దాం. గ్లోరీ ఏంజల్ గోకవరం నుంచి మనకి పెట్టారు ప్రశ్న. అపోస్తులలో అందరూ పురుషులే ఉన్నారు, స్త్రీలు లేరు, కావున స్త్రీ సువార్త చెప్పడం క్రీస్తుకు ఇష్టం లేదు అని నాతో చాలా మంది వాదించారు. ఇది నిజమా? వివరించగలరు? రైట్, మీరేమంటారు? మీరు చెప్పండి అన్న. నేను చెప్తాను, మీరేమంటారు చెప్పండి. నేను నన్ను ఆపలేరు, అసలు చెప్తానే ఉంటాను. నా భార్య అంటది, వీడు పెద్ద వాగుడుకాయి, మొదలు పెడితే మాటతనే ఉంటాడు అంటది. కాబట్టి నేను కొంచెం గాలి పీల్చుకుంటాను. మీరేమంటారు? అపోస్తులు వాక్యం ప్రకటించారు, అపోస్తులు క్రీస్తు ప్రభువారిని వెంబడించారు. అయితే అపోస్తులతో పాటు చాలా మంది స్త్రీలు మనకి కనిపించరు, కానీ చాలా మంది స్త్రీలు సపోర్ట్ ఇచ్చారు స్వార్థ పరిచర్యలో. వాళ్ళ పేర్లు చాలా లిఖితమయ్యాయి బైబిల్ గ్రంథంలో. సో ఇదొక్కటి అపోస్తులకు మాత్రం సంబంధించిందని నేను అనుకోవట్లేదన్న. ఓకే, సో రోమా పత్రికలో నేను ఇంతవరకు ప్రస్తావించినటువంటి యునియా అనే స్త్రీని అపోస్తలులుగానే పిలిచారు. ప్రసిద్ధికెక్కిన అపోస్తలులలోనే ప్రసిద్ధికెక్కిన అంటే ఒక 11 మంది అపోస్తలులు ఉంటే వాళ్ళలో ప్రసిద్ధికెక్కింది ఎవరు అని అంటే యునియా. సో అపోస్తలులుగా స్త్రీలు కూడా ఉన్నారు అనే విషయాన్ని ముందు జ్ఞాపకం చేసుకోండి. ఇకపోతే క్రీస్తుతో పాటు ఉన్నటువంటి 12 మంది అపోస్తలుల గురించి ఒకవేళ మీరు మాట్లాడుతూ ఉంటే వారు మాత్రమే అని అనుకుంటే వారికి మాత్రమే వాక్య పరిచర్య చేయమని చెప్పలేదు. ప్రతి ఒక్కరూ అపోస్తలుల ద్వారా వాక్యం విన్న మనము వాక్య పరిచర్య చేయాల్సిందే. సో వాక్య పరిచర్యకు అపోస్తలత్వానికి, సువార్త పరిచర్యకు అపోస్తలత్వానికి సంబంధం లేదు. అపోస్తలుడు అంటే పంపబడినవాడు అని అర్థం. సంబడి దట్ ఈస్ సెంట్, పంపబడినవాడు. క్రీస్తు చేత పంపబడిన వారిని అపోస్తలులు అని పిలుస్తారు. ఆ పంపబడిన వాళ్లకు నేను లేచాను. ఏంటి ఇంతకు సువార్త అంటే? మనం చెప్పే సువార్త ఏంటి? మరణం చచ్చిపోయింది, ఇప్పుడు మనం జీవిస్తాం అని చెప్పడమే కదా. అంతే కదా. మొట్టమొదట పునరుత్థానం అపోస్తలులకు తెలియజేసింది ఎవరు? మగ్దలేనే మరియ, స్త్రీ అన్న కదా. సో అక్కడ పురుషుల కోసం కూడా రాయబడి ఉంటది అన్న. వాళ్ళు నమ్మలేకపోయారు. కరెక్ట్. అంటే అపోస్తలులకే అపోస్తలురాలిన పంపబడింది. నీకు అర్థమవుతుందా? ఆ పదం వెనుకున్నటువంటి అర్థం అది మనం అర్థం కరెక్ట్గా దాన్ని బైబిల్ని అర్థం చేసుకుంటే ఇట్ ఈస్ ఎక్స్ప్లోజివ్ థాట్. ఆ రోజుల్లో నేను తిరిగి లేచాను అని ఒక బలహీన ఘటాన్ని, ఒకవేళ ఓట్లు ఉంటే ఆ రోజుల్లో లేవు, ఒకవేళ ఉంటే ఈమె ఓటు సగమే, ఒకవేళ ఆమె వెళ్ళి సాక్ష్యం చెప్తే ఈమె సాక్ష్యం సగం కిందకే లెక్క. అలాంటి వ్యక్తిని ఎన్నుకొని ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నువ్వు వెళ్ళి నా సహోదరులతో చెప్పు, నేను వారికి ఇంతకు ముందే చెప్పినట్లు గలిలియలో వాళ్ళని కలుస్తాను, వాళ్ళని అక్కడ రమ్మని చెప్పు అని చెప్పాడు. సో యేసుక్రీస్తు ఒక స్త్రీని నమ్మి తన ఈ ప్రపంచాన్ని తిరిగి దేవుని సమాజముగా, తిరిగి దేవుని కుటుంబముగా చేసే ఈ విశ్వ మానవోద్ధరణ అనే ప్రణాళికలోనికి చాలా కీలక ఘటం ఎవరు ఎన్నుకుంటున్నాడు? స్త్రీని ఎన్నుకుంటున్నాడు. ఇదే సందర్భంలో ఒక మాట అంటారన్న, సారీ అన్న, అందులో అంటారు, అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడను అని ఉంటుంది. అంటే అపోస్తలులు చాలా మంది అన్నాడు పురుషులు నమ్మలేదు అనే మాట రాయబడింది. కరెక్ట్. అదే మాట మత్తయి సువార్తలో కూడా ఆయన తిరిగి లేచి వారికి అందరికీ కనిపించి వారిని రమ్మని 500కు పైగా మంది ఎదుట కనిపించిన తర్వాత కూడా చాలా మంది ఆయన్ను ఆరాధిస్తే కొంతమంది సందేహించేవారు పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. కానీ ఆయనను కొడుతూ ఉంటే బట్టలు తీసేసి అందరూ పారిపోయారు, స్త్రీలు అక్కడే ఉన్నారు, స్త్రీలు చూస్తూ ఉన్నారు. నిజమైన లేకపోతే సిలువ యొక్క యాగానికి, సిలువ పైన జరిగినటువంటి కార్యానికి సజీవ సాక్షులు, ఐ విట్నెసెస్ ఎవరు అంటే స్త్రీలు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు కూడా వచ్చారు, నేను కాదనట్లేదు. కానీ అక్కడే ఉన్నారు, రొమ్ములు బాదుకొని ఏడ్చిన స్త్రీలు.
వారు చెప్పేది సువార్త కాకపోతే ఇంకేంటి? సో గ్లోరీనా నా అమ్మాయి పేరు? గ్లోరీ అన్న. గ్లోరీ గారు బేషుగ్గా సువార్త చెప్పండి, నోరు తెరిచి సువార్త చెప్పండి. నాకు తెలిసినంత వరకు ప్రభువు సువార్త సేవలో, అతి ముఖ్యంగా సువార్త సేవలో స్త్రీలను వాడుకున్నంతగా పురుషులను కూడా వాడుకోలేదు ఇంతవరకు. ఇది నా వ్యక్తిగత అనుభవం. పురుషులు నిలబడుకుని వాక్యం చెప్పడంలో వారిని ప్రభు వాడుకుంటున్నాడు చాలా సంవత్సరాలుగా, చాలా ఏండ్లుగా. కానీ స్త్రీలు ఇళ్లలో వాళ్ళు తీసుకొచ్చే ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళు పనిచేసే చోట తీసుకొచ్చే ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు తీసుకొచ్చే ఇన్ఫ్లుయెన్స్, దానివల్ల కొన్ని లక్షల మంది ప్రభు దగ్గరికి వచ్చారు. సో డోంట్ స్టాప్, కంటిన్యూ. థ్యాంక్ యూ అన్న. ఇంకా స్త్రీలు ఇంటి దగ్గర సపోర్టివ్ గా ఉంటేనే పురుషులు చక్కగా వాక్య పరిచర్యలో కూడా ఎదగగలరు, బ్యాక్ బోన్ గా ఉంటే. ఒక్క విషయం ఇక్కడ మీరు ఇంతకుముందు కూడా ఈ పదం ఉపయోగించారు కాబట్టి నేను అక్కడ మీతో ఏకీభవిస్తూ దాన్ని కొంచెం పొడిగించాలనుకుంటున్నాను. సపోర్టివ్గా ఉండాలి. నా భార్య నాకు సపోర్టివ్గా లేకపోతే నేను చేసే పనిలో బహుశా పావు వంతు కూడా చేయలేను. అది 100%, అందులో డౌట్ లేదు. నా భార్య నేను జస్ట్ ఫేస్, నా భార్య ఇంజిన్, అందులో డౌట్ లేదు. కానీ ఇది చెప్పి మాకు మీరు లేని అధికారం ఇస్తారు. మళ్ళీ చెప్తా, ఇవి చెప్పి మాకు లేని అధికారాన్ని మీరు మాకు ఇస్తారు. అంటే నువ్వు సపోర్టింగ్ యాక్టర్ అంతే, నేను మెయిన్ యాక్టర్ అనుకుంటాను. నేను ఇక్కడ ఫీల్ అయిపోతుంటాను. నువ్వు సపోర్టింగ్ యాక్టర్ అమ్మా, నువ్వు వెనకుండు, మేము ఉన్నాం ఇక్కడ, మేము చూసుకుంటాం అనుకుంటారు. అలా కాదు. మీరు మెయిన్ యాక్టర్ కూడా. సపోర్టింగ్ యాక్టర్గా నేను ఉండాలి నా భార్యకి వెనక, సపోర్టింగ్ యాక్టర్గా మీ ఆయన కూడా ఉండాలి మీ వెనక. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. నేను చెప్పేది అదే, మీరు సపోర్ట్ చేయండి, అందులో చేయాలి. సాటి అయిన సహకారిగా ప్రభు మిమ్మల్ని చేశాడు. దాని అర్థం మేము మీకు సహకారం కాదని కాదు, మేము సహకారంలోనే ఉండాలి. అదే నేను ఇప్పుడు అడుగుదాం అనుకుంటున్నాను. గృహ పరిపాలన చేసే బాధ్యత ప్రభు స్త్రీకి ఇచ్చాడు కదా. జ్ఞానవంతురాలు ఇంటిని కట్టుకుంటుంది కదా. ఇప్పుడు మీరు అందరూ మాట్లాడుతున్నట్టుగా స్త్రీ భార్య సపోర్ట్ లేకపోతే భర్త చాలా కార్యాలు చేయలేడు. మరి భర్త ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి స్త్రీకి? కుటుంబ విషయంలో, పిల్లల పెంపకం విషయంలో పురుషుడి పాత్ర ఎంతవరకు ఉండాలి? అంటే పురుషాధిక్య ప్రపంచంలో పెరుగుతున్న కొన్ని పద్ధతుల్లో మనందరం ఉన్నాం, మన పూర్వీకులు, మన తరాలన్నీ కూడా. సో ఇప్పుడు భర్త ఇంట్లో ఇక్కడ చీపురు తీసి అక్కడ పెట్టినా, ఇక్కడ కప్పు తీసి, అంత ఎందుకులేండి, ఇక్కడ కాఫీ దగ్గర కప్పు తీసి ఒకవేళ అక్కడ పెడితే, అయ్యో మీరు కాఫీ కప్ పట్టుకున్నారేంటండి, మీరు అన్నారే అధికారం ఇచ్చేస్తారని. మీరు మాకు గాలి కొడుతుంటారు, మేము ఎగురుతుంటాం. అదే అంటే మీరు గాలి కొట్టడం మానేస్తే మేము కూడా మర్యాదగా ఉంటాం. అంటే సార్ భూమి కత్తుకుని కాదన్నా, పురుషులకు గాలి కొట్టడంతోనే స్త్రీల యొక్క జీవితం అయిపోతాయి ఏంటన్నా మరి పరిస్థితి? తప్పు. అంటే ఇక్కడ మార్పు రావాల్సింది పురుషుల్లో కాదు, స్త్రీలలో అని చెప్తున్నాను. నా పాయింట్ అర్థం చేసుకోండి. ఇక్కడ గాలి కొట్టడం మానేసి కొట్టమని కాదు. ఏది కొట్టకండి, గాలి కొట్టకండి, మొగుడిని కూడా కొట్టకండి దయచేసి. ఏమ్మా, మీరు గాలి కొట్టినా కొడతారు, కొట్టకపోయినా కొడతారు. దాని బదులు మంచిగా ఉన్నారనుకోండి, అన్ని సెట్ అయిపోతాయి. అవ్వా, పిల్లల పెంపకంలో, సంఘ పరిచర్యలో ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఆయన సేవకుడు కావచ్చు లేదా విశ్వాసి కావచ్చు, ఇంటి పరిపాలనలో భార్యకి ఎలాంటి సహకారం ఆయన అందించాలి? బికాజ్ ఒక ఈగో అనేది అడ్డొస్తా ఉంటది పురుషులకి. ఎవరినైనా నేను ఒప్పిస్తాను, వెళ్తున్నానా? పర్లేదు, చూస్తుంది ఇప్పుడు దా అంటది. నా ఆన్సర్ చాలా జాగ్రత్త చెప్పాలి. అంటే మిమ్మల్ని ఎరకాటలో పెట్టాలని కాదు, మా సహోదరులకి మార్పు రావాలి, అది ఉపయోగపడాలని. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే మగవాడు అంట్లతోనే బట్టలతో వచ్చా, అంతే కదా. అంటే నేను ఫేస్బుక్ పోస్ట్ పెట్టానని చెప్పి ఇప్పుడు అది గుర్తు చేసి మరి మొన్న అంటుతోముతూ ఫోటో పెట్టానండి ఒకటి, దానికోసం ఈ క్వశ్చన్ అనమాట. యాక్చువల్లీ నేను చూడలేదన్నా, నేను అప్రిషియేట్ చేశాను. అంటే ఆయన ఇంట్లో అంట్లు తోముతూ ఫేస్బుక్ లో ఫోటో పెట్టాడు, నేను అప్రిషియేట్ చేశా. ఎందుకంటే మంచి పని అది యాక్చువల్గా మీకు ఒక మాట గుర్చేయమంటారా? ఇక్కడ 80% మంది అదే చేస్తారు, ఫేస్బుక్ లో పెట్టాలి చెప్పరంతే. అంటే మాకు తెలియని ఒక ఈగో ఉంటుంది లోపల. మేము ఎలా చెప్తాం అది? ముఖ్యంగా అమ్మ ఉంటే అసలు చేయము. అమ్మ ఉంటే, ఎందుకంటే అమ్మ ముందు మనం చేసామనుకోండి, ఆ తర్వాత ఆమెకుంటది, అది మన భయం. తల బాదుకుని ఏడ్ చేస్తారు, అమ్మ నా కొడుకుని ఎలా చేసేసిందని. మా అమ్మ ఏడ్చింది అంటే ఇప్పుడు కాదండి, మొన్న కాదు, ఫస్ట్ లో అప్పుడు నేను అడిగాను, కాదమ్మా నీకు జ్వరం వస్తే నేను 10th లో ఉన్నప్పుడు 12th లో ఉన్నప్పుడు కూడా చేశాను అంటే, అది వేరురా ఇది వేరురా అంది. అవునా? అంటే ఆడవాళ్ళే శత్రువులు. వ్యవస్థ తయారు చేసిందన్న, అది వ్యవస్థ తయారు చేసి, వ్యవస్థలో మనం భాగం, మగవాళ్ళు కూడా అందులో భాగం కాదు. సో మార్పు మీలోనూ రావాలి, మాలోనూ రావాలి. అంతే. మాలో రావాల్సిన మార్పు ఏంటంటే, మీ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు ఏంటంటే, దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ఏ పని చేసినా తినను త్రాగినను, ఏ పని చేసినా దేవునికి మహిమకరంగా, అంటే ఇట్ షుడ్ బి ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్షిప్, ఆరాధన లాగా చేయాలి. మన పని దేవుడు చూసినప్పుడు ముచ్చటేయాలి ఆయనకి. దట్ ఈస్ హౌ వీ షుడ్ లివ్. మా ఇంట్లో మేము 14 మంది పిల్లలు పెంచాం. నాకు 14 మంది పిల్లలు, 2 నాకు నా భార్యకు పుట్టిన వాళ్ళు. ఆ టోటల్గా అందరూ ఇంట్లోనే పెరిగారు.
కొంతమందికి పెళ్లిళ్ళు అయిపోయాయి, పిల్లలు కూడా పుట్టారు. ఇప్పుడు కొంతమంది కాలేజెస్లో ఉన్నారు, కొంతమంది ఇప్పటికీ నా ఇంట్లోనే ఉన్నారు మా పిల్లలు. వాళ్ళను మేము రోల్స్ పంచుకున్నాం. నా భార్య నేను ముందే మాట్లాడుకుని రోల్స్ పంచుకున్నాం. ఏంటంటే నేను డిసిప్లిన్ చేయలేను, అది నా క్యారెక్టర్ కాదు, నా నేచర్ కాదు. డిసిప్లినింగ్ అనేది నా చేత కాదు, అది ఆమె చేస్తుంది. బెత్తం పట్టుకోవాలన్నా, వాళ్ళని ఎరగదీసేయాలన్నా ఆమె. నేను వాళ్ళకు బిస్కెట్ కొనిచ్చడమో చాక్లెట్ కొనిచ్చడమో ఇలాంటివి నా పని. ఇది ముందే మాట్లాడుకున్నాం. చదువు చెప్పాలి ఆమె చెప్తుంది. చదువు అంటే టైమింగ్ పెట్టి కూర్చొని చదవండి మీరు అని చెప్పేది ఆమె. చెడగొట్టే పని నాది. అంటే నేను వారానికి ఒకసారి 2 సార్లు ఇంటికి సాయంత్రం పూట వాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు అందరూ వస్తారు, డాడీ అని దగ్గరకు వస్తారు. నేను డిసిప్లిన్ చేసి ఆమె డిసిప్లిన్ చేస్తే పిల్లలు ఏమవుతారు, రెబెలియస్ అయిపోతారు. సో మేము పంచుకున్నాం ముందే, మా రోల్స్ మేము పంచుకున్నాం, కూర్చుని మాట్లాడుకున్నాం. ఇది నువ్వు చెయ్యి, ఇది నేను చేస్తా, ఇది నా స్ట్రెంగ్త్, ఇది నీ స్ట్రెంగ్త్. కుటుంబం కరెక్ట్గా సాగాలి అని అంటే బలాబలాలు తెలియాలి. స్త్రీ బలం ఏంటో తెలియాలి, పురుషుని బలం ఏంటో తెలియాలి. అందరి స్త్రీల బలం ఒకటే ఉండదు, అందరి పురుషుల బలం ఒకటే ఉండదు. కొందరు పురుషులు సున్నిత మనస్కులు, వాళ్ళకి ఆ పనులే ఇవ్వండి. లేదు నువ్వు పురుషునివి కాబట్టి నువ్వు బలంగా ఉండాలి, నువ్వు గట్టిగా చేయలేడు ఆయనకి ఇవ్వద్దు అది. ఆయన సున్నిత మనస్కుడుగానే ఉండనివ్వండి. కొందరు స్త్రీలు దాన్ని ఏమంటారు, ఇమోషనల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు, చాలా స్ట్రాంగ్. అలాంటి వారికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది వారు చేయాలి. ఇంటికి సంబంధించిన ఆర్థిక లేకపోతే డబ్బులు ఎలా మేనేజ్ చేయాలి అనేది వారికి ఇవ్వండి. అందరూ అలా చేయలేరు. నా భార్యకు ₹1,00,000 ఇస్తే రెండో నిమిషంలో ₹1 కూడా ఉండదు. అది ఆమె స్ట్రెంగ్త్ ఆమెది. అంటే అంతే అట్లా ఇదిగో అని ఇచ్చేస్తుంది. నా స్ట్రెంగ్త్ ఏంటంటే నేను పిచ్చినారుని, నేను దాచిపెడతాను, అంటే ప్లానింగ్ చేస్తాను. ఎందుకు అని అంటే నాకు తలకాయలు 100 ఉన్నా కానీ అన్నిటికీ బడ్జెటింగ్ వేస్తాను. బడ్జెటింగ్ వేసి ముందే పెట్టుకుని అది దానికే వాడతాను. నా భార్య ఇలా కాదు, ఇది కూరగాయల కంటే ఆ కూరగాయల గ్యాస్ కూడా ఇస్తుంది, అదే కూరగాయల డబ్బు పెట్రోల్కు ఇస్తుంది. నేను అలా కాదు, ఇది కూరగాయల కంటే కూరగాయలకే వాడతాను. ఇది నా స్ట్రెంగ్త్. నా భార్య నాకేం చెప్తుంది అంటే నువ్వు ఇదే చెయ్యి, నేను అది చేయను, నేను దాంట్లో కాలు పెట్టను, దాంట్లో ఏలు పెట్టను. సో డిస్ట్రిబ్యూటింగ్ వర్క్స్ మీరు అన్నారు కదా, ఎలా సపోర్ట్ చేయాలి? పిల్లల పెంపకం, ఆర్థికంగా మిమ్మల్ని కాచుకోవటం, అలాగే సామాజికంగా మీకున్న గౌరవాన్ని నిలబెట్టడం, ఇవన్నీ కూడా వేరు వేరు పద్ధతుల్లో స్త్రీ పురుషులు పంచుకొని చేయాల్సిన పనులు. సంఘంలో అయినా అంతే, బాధ్యతలు పంచుకొని మనం ఎదగాలి. కుటుంబంలో అయినా అంతే, బాధ్యతలు పంచుకొని మనం ఎదగాలి. స్త్రీలు మీరే పాట పాడాలి అని చెప్పి వాళ్ళకి పాట పాడడం రాకపోయినా వాళ్ళని నిలబెడితే కోయూరు అట్టర్ ఫ్లాప్ అవుద్ది. లేదు నువ్వు పురుషునివి, నువ్వే వాక్యం చెప్పాలి అని వాడికి బొట్టుపిల్ల రాకపోయినా కానీ ఆ నిలబెడితే అట్టర్ ఫ్లాప్ అవుతాం. అలా కాదు. పరిశుద్ధాత్మదేవుడు కొరింథీయులకు రాసిన పత్రిక 11-12 అధ్యాయాల ప్రకారంగా ఆయన చిత్తానుసారంగా, అది ఆయన ఇష్టం, ఎవరిని ఎన్నుకుంటాడు, ఎవరికి ఏ తలాంతి ఇస్తాడు, కుటుంబంలో అయినా సంఘంలో అయినా పంచి ఇస్తాడు. సో ఆ తలాంతులను మనం ఐడెంటిఫై చేయాలి, వాటి ప్రకారంగా సపోర్ట్ చేసుకోవాలి. రైట్. ఇక ఇష్యూ ఏంటంటే, ఒక అమ్మాయి క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంది. వాళ్ళు క్రిస్టియన్ మ్యారేజ్ అంతా అప్రోచ్ అవ్వడం అంతా క్రిస్టియన్స్ అంతా పద్ధతుల్లోనే అప్రోచ్ అయ్యారు. హ్యాపీగా పెళ్ళైపోయిన తర్వాత అమ్మాయిని కాపురాన్ని కూడా పంపించేశారు, అన్ని పెట్టేసి. వెళ్ళిన తర్వాత అవతల వ్యక్తి, ఆ భర్త ఎవడైతే ఉన్నాడో చాలా బ్రూటల్గా బిహేవ్ చేయడం. మూవీస్ ఉంటాయి కదా, వార్న్ మూవీస్, ఈ చూసి అందులో ఉన్నట్టుగానే నువ్వు ఉండాలని ఆమెను ఫోర్స్ చేయడం. ఇంటికి ఫ్రెండ్స్ని తీసుకుని రావడం, ఫ్రెండ్స్ని తీసుకొచ్చి వాళ్ళతో కూడా నువ్వు ఉండాలన్నట్టుగా, తర్వాత వాళ్ళకి మందది సర్వ్ చేయాలన్నట్టుగా అమ్మాయిని ఇబ్బందులు పెట్టడం. సో ఇవన్నీ చూసి అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత పెద్ద పంచాయతీలు జరిగాయి. వాళ్ళు మార్పు రాకపోగా తిరగబడ్డాడు. ఈ అమ్మాయి మీద ఇంకా చెడ చేయడం మొదలుపెట్టాడు. అలాంటి సిచ్యువేషన్స్లో మరి ఏం చేద్దామని కుటుంబ సభ్యులు ఆలోచించినప్పుడు ఆమె తాలూకా పాస్టర్ గారు ఏమన్నారంటే, ఇది కరెక్ట్ కాదు, ఇంటికి వెళ్ళి ఏదోలా మార్చుకోమా, ఇప్పుడు అలాంటి వాళ్ళు నువ్వే మార్చుకోవాలి, మేమేం చేయగలం, నువ్వే వెళ్ళి ఏదో నయానో భయానో ప్రేమగా మార్చుకో. విడాకులు ఇవ్వడం కరెక్ట్ కదా అలాంటి వాళ్ళకి, దేవుడు ఒప్పుకోడు, వ్యభిచార కారణాన్ని బట్టి మాత్రమే విడాకులు ఇవ్వాలి, వాడు వ్యభిచారం ఏం చేయలేదు కదా, జస్ట్ నేను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి ఎలా చేస్తే ఎలాగా అని చెప్పి పంపించేద్దామని ట్రై చేశాడు. అప్పుడు నేను ఒక ఆన్సర్ ఇచ్చాను, మీరేం చెప్తారు చెప్పండి. చాలా బాధాకరమైన విషయం ఇది. ఏంటంటే ఇప్పుడు ఒక కుటుంబంలో జరిగే స్త్రీ పట్ల జరుగుతున్న శోషణ, స్త్రీని అదిమివేయాలని, స్త్రీ నోరు నొక్కేయాలని జరుగుతున్నటువంటి ఒక భయంకరమైన ఒక ముగ్గది. ఆ ముగ్గులో పాస్టర్ పాల్గొనడం నాకు అసలు నచ్చలేదు. అది కాదు బైబిల్ చెప్తున్నది. దాని అర్థం అది కాదు. స్త్రీలు కూర్చున్నవారు మీ భర్తలను మార్చుకునే ప్రయత్నం మీరు చేయాలి, అందులో ఏ డౌట్ లేదు. చిటికి మాటికి విడాకులు అనేది బైబిల్ చెప్పదు, ఆ విడాకులు ఇవ్వమని ప్రోత్సహించదు. విడాకుల కంటే క్షమాపణే ముందు మనకు ముఖ్యం, క్షమాపణ తర్వాతే ఏదైనా. ఇందులో ఏ డోకా లేదు, ఏ డబుల్ స్టాండర్డ్స్ లేవు. కానీ మీరు చెప్తున్న ఉదాహరణ క్షమించేంత వరకు బాగుంది, కానీ కలిసి ఉండేందుకు లేదు. నేను అది చెప్పాను. క్షమించవచ్చు,
కలిసి ఉండేందుకు లేదు. ఎందుకు అంటే, నేనేమన్నానంటే క్షమించి వదిలేయండి అని కూడా చెప్పలేదు. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు క్షమించి వదిలేస్తే ఇప్పుడు ఎలాగూ నువ్వు ఆ అబ్బాయితో కాపురం చేయకూడదు కూడా. వాడు మారతాడన్న హోప్స్ కూడా లేవు, చాలా రోజులు అయిపోతుంది అయినా మారలేదు. రెండోది పైపెచ్చి వీళ్ళ మీదే తిరుగుబాటు చేస్తున్నాడు. సో అలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఎలాగూ అతనికి విడాకులు ఇచ్చేస్తావు, అది రైట్ వే. బట్ నేను ఏమన్నానంటే నువ్వు వాడిని క్షమించి వదిలేస్తే రేపు ఇంకొక అమ్మాయిని మళ్ళీ వాడు పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుని మళ్ళీ ఇదే సీన్ రిపీట్ చేస్తాడు. నీ జీవితం ఎలాగైతే నాశనం అయిందో అలాగే అమ్మాయి జీవితం కూడా నాశనం అవుతుంది. కాబట్టి నువ్వు చట్టపరంగా వెళ్ళు, చట్టపరంగా వెళ్ళి అతనికి శిక్ష క్షమాపణకు చట్టానికి సంబంధం లేదు. క్షమాపణ హృదయానికి సంబంధించి. అవును. చట్టపరంగా వెళ్ళండి విడాకులు జరగవు. చట్టపరంగానే వెళ్ళాలి, వేరే ఆప్షన్ లేదు. మనసులో మన ఇద్దరు విడిపోయాం అనుకుంటే కుదరదు. అంటే నేను అన్నదన్నా చట్టపరంగా విడాకుల కొరకు చట్టపరంగా వెళ్ళమని కాదు, లీగల్ యాక్షన్ కూడా తీసుకోండి. వాడు చేసిన హెరాస్మెంట్ కి లీగల్ యాక్షన్ కూడా తీసుకోండి. అదే హరాస్మెంట్ కి తప్పకుండా అంటే వెళ్ళి విడాకులు అప్లై చేసినప్పుడు లేకపోతే నేను ఈయనతో ఉండను అని అన్నప్పుడు కారణాలు అడిగినప్పుడు నిజమే చెప్పాలి కదా, ఇదే చెప్పాలి, ఉన్నదిన్నట్లే చెప్పాలి, అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి, ఉన్నదే చెప్పాలి. ముఖ్యంగా మీరు చెప్తున్న కారణాలలో ఒకవేళ అంటే జనరల్ గా నేను బ్లాంకెట్ స్టేట్మెంట్స్ చెప్పట్లేదు, జనరల్ గా పురుషులను ఇంటికి తీసుకొచ్చి మత్తులో ఉన్నప్పుడు తన భార్యను పరాయి పురుషుడితో పడుకోమని చెప్తున్నాడంటే నంబర్ 1. నంబర్ 2, ఇంతకుముందు మీరు నాకు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారంగా తన భార్య ఒంటరిగానో బట్టలు మార్చుకుంటున్నప్పుడు వాష్రూమ్లో ఉన్నప్పుడు ఫోటోలు తీసి తన ఫ్రెండ్కి పంపిస్తున్నాడు అని అంటే అలాంటి వాళ్ళు జనరల్గా సైకలాజికల్గా అంటే కొద్ది గొప్ప నాకు అందులో ప్రవేశం ఉంది కాబట్టి చెప్తున్నాను, వారు దాన్ని ఏమంటారు సహజంగా స్త్రీ పురుషులు కలిసేటటువంటి విధానంలో కాకుండా పురుష సంయోగులు ఏ విధంగా అయితే ఒకరికొకరు దగ్గర అవుతారో లైంగికంగా ఆ విధంగానే స్త్రీతో కూడా లైంగికంగా దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది సైకలాజికల్గా ప్రూవెన్. అంత మాత్రమే కాదు, అలా జరుగుతోంది, ఫోటోలు పంపిస్తున్నారు అనంటే అతను కూడా ప్రాక్టికల్గా స్త్రీ కంటే ఎక్కువగా పురుషులకే ఆకర్షితుడు అవుతున్నాడు. దాని అర్థం అది. సో పురుష సంయోగుగా ఉన్నటువంటి పురుషుడు మీరు ఏదైతే కారణం చెప్తున్నారో అంటే వ్యభిచారం తప్ప ఇతను ఆల్రెడీ అందులో ఉన్నట్లే. అవును, ఇది ప్రూవ్ అండ్ ఫ్యాక్ట్. 100 తీసుకుంటే 100లో 99 ఇవే ఉంటాయి కేసులు. సో ఒకవేళ ఇది లేకపోయినా సాడిజం అనేది అంటే మనిషిని కృంగదీసి పశువులాగా చూడటం, అది ఇందులో కొన్ని సిగరెట్లతో కాల్చే శాడిస్టులు ఉంటారు. అది ఫిజికల్ అబ్యూస్. మీరు చెప్తున్నది సెక్షువల్ అబ్యూస్. అవును, హెరాస్మెంట్ ఉంటుంది, చాలా దారుణం కొడతారు. అవును, జుట్టు పట్టుకుని ఈడ్చుకుపోతుంటారు, పేక నొక్కేస్తుంటారు. ఇలాంటివి చేసేవాళ్ళు కూడా కొంతమంది ఎమోషనల్ అబ్యూస్ చేస్తారు. కొంతమంది పిల్లలు వాళ్ళని కూడా జీవితాంతం కూడా సప్రెస్ అవుతుంది, ఇలాగే బతకాలి. అవసరం లేదు, కరెక్ట్ కాదు కదా, అవసరం లేదు. బైబిల్ అలా చెప్పదు. మీకు విడాకులు ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోకండి. మీకు విడాకులు వద్దు, విడాకులు తీసుకోకండి. కానీ బలవంతంగా ఆయనతో బ్రతకాల్సిన అవసరం లేదు. ఫిజికల్ హెరాస్మెంట్ కాకుండా చాలా మంది మాటలతో హెరాస్ చేస్తారు, అనుమానంతో హెరాస్ చేస్తారు. అలాంటి కేసెస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చా? అంటే బ్లాంకెట్స్, అందుకే నేను ఇంత ముందే చెప్పాను, బ్లాంకెట్ స్టేట్మెంట్ కాదు ఇది. అంటే అందరికీ అన్ని చోట్ల అన్నిసార్లు వర్తించేది కాదు ఇది. సిచ్యువేషన్ కేస్ బై కేస్. ఇప్పుడు ప్రవీణ్ అన్న వచ్చాడండి, ప్రవీణ్ అని చెప్పి వెళ్ళాడు, కానీ నా మొగుడు నన్ను ఇలా ఓరగా చూస్తున్నాడు, అనుమానంగా ఉంది, తలాక్ తలాక్ తలాక్, అది కాదు. దట్ ఈస్ నాట్ వాట్ ఐమ్ సేయింగ్. అది మనకు లేదు, ఆ స్వాతంత్రం మనకు లేదు. మనకు క్షమాపణ ఉంది, వాళ్ళని కట్టుకోవటం ఉంది, వాళ్ళని నిలబెట్టడం ఉంది, అదంతా మనకు బైబిల్ నేర్పుతున్నటువంటి పద్ధతి. సో యూజ్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్. అంటే ఒక ఏది చాలా ఉధృత స్థాయిలో ఉంది, నిజంగా దీన్ని తట్టుకోలేను నేను అనేటువంటి స్థితికి వెళ్తే అటెంప్ట్ 3 or 4 రికన్సీలియేషన్ ప్రాసెసెస్. అంటే పెద్దలను కూర్చోబెట్టడం, మాట్లాడటం. ఇఫ్ యు సీ సంథింగ్, సే సంథింగ్. మీరు ఏదైనా చూస్తున్నారా, నోరు విప్పి మాట్లాడండి. స్త్రీలు అయ్యో నేను మాట్లాడితే ఏమైపోతుందో, అయ్యో ఆయనకు చెడ్డ పేరు వస్తుందేమో, అయ్యో పరువు గిరువు ఇవన్నీ పక్కన, ముందు మీ గురించి మీరు మాట్లాడాలి, మిమ్మును మీరే కాపాడుకోవాలి. ఇది ఒక గోల్డెన్ రూల్, గుర్తుంచుకోండి. మీరు దేవుని స్వరూపము, దేవుని పోలిక. మీ ఆయన వచ్చి రోజు బాధేసుకొని పోవడానికి మీరేమైనా దాని ఏమంటారు కాదు. నో, ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్పీక్. మీరు చెప్పాలి. చట్టాలు మీ వైపు ఉన్నాయి, పోలీసులు మీ వైపు ఉన్నారు, సమాజం మీ వైపు ఉంది. సో నీ భర్తగానే ఆయన ఎంచండి, మేము కాదనట్లేదు. కానీ రోజు తన్నులు తినేందుకు మీకు హక్కు లేదు. యాక్చువల్గా మీ పైన మిమ్మల్ని మీరు అబ్యూస్ చేసుకునే హక్కు మీకు లేదు. ఎందుకంటే యూ బిలాంగ్ టు గాడ్, మీరు దేవుని సొత్తు. సో ఆ మైండ్ఫుల్గా ఉండండి. రైట్ అన్న. ఇంకొకటి ఏదైనా చూస్తే మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్, మళ్ళీ నొక్కి చెప్తున్నాను. ఇఫ్ యూ సీ సంథింగ్, సే సంథింగ్. మీ పొరిగింట్లో అలాంటి అబ్యూస్ జరుగుతుంటే మీరు మాట్లాడండి, అది మీ బాధ్యత. క్రైస్తవరాలుగా మీ బాధ్యత, మీ రెస్పాన్సిబిలిటీ. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం, అమ్మాయిలు, చిన్నపిల్లలు, మీ పిల్లలకు నేర్పించండి. ఇది ఇంత వయసు నుంచి నేర్పించండి. ఒళ్ళో ఎవరైనా కూర్చోబెట్టుకుంటే కూర్చోకూడదు. ఎక్కడ టచ్ చేస్తున్నాడు, ఎక్కడ టచ్ చేయట్లేదు, ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడట్లేదు, మేనమామ చిన్నాయన వద్దు, ఏ డ్రామాలొద్దు, ఎక్కడ ముట్టుకుంటా ఆయన తప్ప, సొంత తండ్రి తప్ప, తాత కూడా వద్దు. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? నాకు అనుమానం ఏమీ లేదు.
నేను అనుమానం పిశాచినేం కాదు. కొన్ని కేసెస్ లో తండ్రిని కూడా నేను- నమ్మలేని పరిస్థితి. కరెక్ట్. నా దగ్గరికి 4-5 కేసులు వచ్చాయి. నేనే 4-5 కేసుల్లో మాట్లాడి ఆయనకు కొంచెం బుద్ధి గడిపెట్టి పంపించాను. సొంత తండ్రి నో. అంటే అది మానసిక వైకల్యం క్రిందకు వస్తుందన్న. అందరూ అలా ఉండకపోవచ్చు కానీ కొందరు ఉన్నారు. అది అందరి గురించి మానసిక నేను వైకల్యం. అలాంటప్పుడు ఆడపిల్లలకు మనం జాగ్రత్తలు చెప్పి మిమ్మల్ని ఎక్కడ ముట్టుకుంటున్నారు, ఎవరు ముట్టుకుంటున్నారు, ఏ విధంగా చూస్తున్నారు, ఏ విధంగా మీతో మాట్లాడుతున్నారు, ఇవన్నీ చిన్నప్పటి నుంచి కూడా మనం వాళ్ళకి దాని ట్రైనింగ్ ఇవ్వాలి. ఇక్కడ ఒక చిన్న కేసు చెప్తాను. ఇది మానసిక వైకల్యం ఒకరోజు వచ్చేది కాదు. మనము పెంచి పోషించేది. మనం పెంచి పోషించే వ్యవస్థ. మీ పిల్లలకు మీరు ఇది చెప్పకపోతే, ఆడపిల్లలకు ఇది చెప్పకపోతే, ఇది ట్రైనింగ్ చేయకపోతే, మా అన్నే కదా, మా బావే కదా, మా మామే కదా, మా చిన్నాన్నే కదా అని వాళ్ళకి తెలీదు. వాళ్ళకి తెలియకుండా అవతల వాడికి చోటిస్తారు. అంతా అయిపోయిన తర్వాత మనము ఏడుస్తూ కూర్చోవటం కంటే మొహమాటం. మీరు కుక్కలు పెంచుకోండి ఇంట్లో పర్లేదు, పిల్లులు పెంచుకోండి పర్లేదు, పాములు పెంచుకోండి, మొహమాటాలు పెంచుకోబాకండి. దానివల్ల ఎవరికి లాభం లేదు. డైరెక్ట్గా చెప్పండి. అది పాము కంటే ప్రమాదం, చాలా ప్రమాదం. పాప పెద్దగా అవుతుంది, దూరంగా ఉండండి. డైరెక్ట్ చెప్పండి. ఏంటి తప్పు? అసలు ఇంటికి రావద్దని కూడా చెప్పొచ్చు. 100% చెప్పండి. పాప పెద్ద అవుతుంది, కొంచెం దూరం ఉండండి. అయిపోయా. ఒక్కసారి చెప్తే లైఫ్ లాంగ్ రాడాడు. బీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఈ విషయంలో స్త్రీకి హక్కు ఇచ్చే బాధ్యత మంది, పురుషులది. ఒకవేళ మీ భార్య చెప్పలేకపోతుంటే మీరు చెప్పండి, ఒరే పాప పెద్ద అవుతుందిరా, దూరం ఉండరా, బుద్ధి లేనోడా. డైరెక్ట్ చెప్పండి. ఏం తప్పలేదు. దిస్ ఈస్ హౌ యూ షుడ్ డీల్ విత్ సచ్ థింగ్స్, రైట్? సంతోషం అన్న. ఇక మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఒక అబ్బాయి ఒక క్రైస్తవ అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. మోసం చేసి అంటే వాడు నపుంసకుడు. అంటే నపుంసకుడు అంటే మీన్ వాడు పనికిరాడు, సంసారానికి పనికిరాడు. సంసారానికి పనికిరాని వాడు తల్లిదండ్రులకు చెప్పకుండా, తల్లిదండ్రులకు ఏ విషయం ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్ళు ఏదో బలవంత పెడుతున్నారని చెప్పేసి పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయికి 2-3 నెలలు అయిన తర్వాత, ఇక వాడి వైఖరి చూసిన తర్వాత విషయం అర్థమైపోయింది. ఈ కేసులో వాట్ నెక్స్ట్, నా ఫ్యూచర్ ఏంటి అని ఒక అమ్మాయి అడుగుతుంది. అంటే నాకు ఈ విషయంలో నేను ఎక్స్పర్ట్ ఏం కాదు. ఇప్పటి వరకు నేను ఇచ్చిన నా ఒపీనియన్స్ ఎటులో కూడా నేను ఎక్స్పర్ట్ కాదు. నాకు తెలిసిన వాటి నాకు తెలిసినంతలోనే మాట్లాడుతున్నాను. ఇది డిస్క్లైమర్. ఇకపోతే ఆ అమ్మాయి అక్కడ విక్టిమ్. ఆ అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేశారు. బహుశా వాళ్ళ తల్లిదండ్రులు కూడా విక్టిమే అక్కడ, మేబీ. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. విడిపోయి చెప్పడు కదా, నాన్న నేను పనికిరాను, అమ్మ నేను. అయితే దానికి వైద్యం ఉంది, వైద్యం అందుబాటులో ఉంది. అదేం పెద్ద కష్టమైంది. ఇట్స్ న్యూరలాజికల్ ప్రాబ్లం. అది తీసుకెళ్లి చూపించాలి. ఆండ్రాలజిస్ట్ అని ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ వైద్యం అవ్వకపోతే, సక్సెస్ అవ్వకపోతే, దెన్ హీస్ నాట్ ఫిట్ ఫర్ వెడ్డింగ్. హీస్ నాట్ ఫిట్ టు స్టే ఇన్ మ్యారేజ్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఆయన పనికి రాడు అని ఆయన ఒప్పుకుంటున్నాడు. వైద్యులు చెప్తున్నాడు ఆ అమ్మాయి స్త్రీగా ఉండి ఆమెకు పిల్లలు కనాలని, దాన్ని ఏమంటారు, భర్తతో సుఖపడాలని, మంచి జీవితం జీవించాలని, ముద్దు మురిపం అన్ని ఆమెకు ఉంటాయి. సో షీ డజంట్ నీడ్ టు స్టే ఇన్ దట్ మ్యారేజ్ అట్ ఆల్. ఆ వివాహంలో కొనసాగాల్సిన అవసరం ఏమీ లేదు. వాట్ నెక్స్ట్? అమ్మాయి ఇప్పుడు నెక్స్ట్ అమ్మాయి బ్రహ్మాండంగా పెళ్లి చేసుకోవచ్చు, చక్కగా పెళ్లి చేసుకోవచ్చు. తప్పేంటి? అంటే దేన్ని బట్టి బైబిల్ ఆపుతుందా? నాకైతే అక్కడ కనబడట్లేదు. అలా బైబిల్ ఏమి ఆపదు, దేవుడు ఏమి ఆపడు. కొంతమంది ఏంటంటే అన్న, ఒక మోస పద్ధతిలో మ్యారేజ్ అంటే దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు, ఇది తీసుకొచ్చి అక్కడ యాడ్ చేస్తారు. ఇప్పుడు వాడు మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, దాన్ని కూడా ఇప్పుడు దేవుడు జతపరిచాడు అనే పదాన్ని అక్కడ తీసుకొచ్చి పెడితే ఆ మోసాన్ని కూడా దేవుడు చేయించినట్టే. కరెక్ట్. దానికి అది చెప్పండి. అది దేవుడు జతపరిచింది కాదు. అదే ఆన్సర్. మీరు చెప్తున్న ఆన్సర్ చెప్పేసి అది దేవుడు జతపరచలేదు. దేవుడు జతపరిస్తే ఎవరు విడతీరు. కానీ దేవుడు కాదు జతపరిచింది, మోసం. అవును, మోసం జతపరుస్తోంది. సో వై షుడ్ వి అబాయిడ్ విత్ దట్? ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు అమ్మాయి హ్యాపీగా వేరే పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయిని మనం ఒక చెడ్డదానిలాగా చిత్రీకరించి పెళ్లి చేసుకుంది, అసలు అవసరం లేదు. బ్రహ్మాండంగా అమ్మాయిని గౌరవించాలి, అందరి ముందు గౌరవించాలి. ఇంకొక అయితే ఇక్కడ ఒక చిన్న నువాన్స్ చెప్తాను. అంటే దానికి ఫ్లిప్ ఆఫ్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. అదే నాణానికి ఉన్న ఇంకొక కోణం. అమ్మాయిలకు ఈ మధ్య ఒక ఫ్యాషన్. ఇది నేను సొంతంగా చెప్తున్నది కాదు, మీరు కావాలంటే డేటా తీయండి, డేటాలో తెలుస్తుంది. ఎక్కువ భాగం అమ్మాయిలు పెళ్లికి ముందు వేరే వారితో గనక సంబంధం ఉంటే, పెళ్లికి ముందు వేరే ఒక వ్యక్తితో నేను పెళ్లి చేసుకోవాలని అనుకుని ఉండి, తమ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కారణంగానో, బలవంతం కారణంగానో, కులం కారణంగానో ఇంకొక అబ్బాయితో పెళ్లి చేసుకుంటే, ఆ అమ్మాయి చేసే ఫస్ట్ పని ఏంటంటే మొదటి వారం 2 వారాల్లో వీడు పనికిరాడని చెప్తుంది. ఇది రాసి పెట్టుకోండి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇది రాసి పెట్టుకోండి. ఇలాంటి కేసులు నేను దాదాపు 200 పైన చూశాను. 200కు పైగా చూసాను. ఆ అమ్మాయి ఫస్ట్ ఏం చెప్తుందంటే వీడు పనికిరాడు, అందుకే నేను పోవట్లేదని చెప్తుంది. సో ఇది అబ్బాయి వైపు నుంచే కాదు, అమ్మాయి వైపు నుంచి సమస్య ఉంది. అమ్మాయి మనం ఏదైనా సరే ఒక సిచ్యువేషన్ బట్టే ఆలోచించాలి. కరెక్ట్, 100% కరెక్ట్. సో ఆ సిచ్యువేషన్ లో ఆ అబ్బాయిని, లేదురా నిన్ను దేవుడు పెళ్లి చేశాడు, ఉండాలి అని నేను చెప్తే నేను మూర్ఖుని అవుతాను. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్తున్నాడు పనికిరాడు రా బాబు అంటే, వాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, డాక్టర్ అంటున్నాడు బ్రహ్మాండంగా పనికి వస్తాడు, ఇదిగో సర్టిఫికేట్. లేడు పనికిరాడు నేను చెప్తున్నాను కదా అంటది అమ్మాయి. అది ఒప్పుకోకూడదు. సో ఇట్ ఈస్ బేసికలీ ఎ లై.
స్త్రీకి వెనక నిలబడినటువంటి అనేకమైన చట్టాలు, స్త్రీని బలపరిచేటటువంటి ఇప్పుడు మనం- చట్టాలను ఉపయోగించుకుని అన్న పురుషుని ఈ సిచ్యువేషన్ అయితే మనం అబ్బాయి సైడ్ వెళ్ళిపోవాలి. అబ్బాయి సైడ్ వెళ్ళిపోవాలి. పర్ఫెక్ట్, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ సేయింగ్. స్త్రీని ఎలాగైతే బలపరచాలో అలాగే పౌలు చేసింది అదే. ఆ రెండు సిచ్యువేషన్స్ లో, తిమోతి అయినా కొరింథీలో అయినా పౌలు చేసింది అదే. ఒకవైపు స్త్రీని హెచ్చిస్తూనే ఇంకొక వైపు ఏ స్త్రీ అయితే పురుషుని పైన అజమాయిషి చేయాలని లేకపోతే ఉన్న చట్టాలను ఉపయోగించుకొని పురుషుని తొక్కేయాలని ఆలోచిస్తుందో ఆ స్త్రీని నువ్వు మాట్లాడదన్నాడు. అన్న మరొక క్వశ్చన్ అన్న, ఈ రోజు సమాజంలో చాలా మంది ఒక డౌట్ లో ఉండిపోయారు. చాలా మందికి పిల్లలు పుట్టరు కదన్న. సో ఈ రోజున టెక్నాలజీని ఉపయోగించి సెరోగసి, ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనడం వాక్యానుసారమా కాదా అనే ప్రశ్న సమాజానికి ఉంది. సో దాని గురించి కొంచెం వివరణ ఇవ్వండి. మీరు ఇప్పుడు సెరోగసీ గురించి కానీ ఐవీఎఫ్ కు సంబంధించిన పిల్లల గురించి కానీ దేవుని వాక్యం ఏమి చెప్పదు. దేర్ ఇస్ నో నీదర్ ఎ ఎస్ నార్ ఎ నో. ఎందుకంటే అప్పటికి ఇంకా లేవు కాబట్టి, ఆ టెక్నాలజీ లేదు కాబట్టి. అయితే బైబిల్ గ్రంథం మనకి ఇచ్చేటటువంటి ఆలోచన ఏమిటి అని అంటే, ఆల్ టెక్నాలజీ, జ్ఞానమైన పరిజ్ఞానమైన సాంకేతిక నిపుణత అయినా సరే దేవుడిచ్చిందే. దేవుని యొక్క జ్ఞానము చేతనే మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం. సో ఆ దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని సమాజానికి హానికరమైనది చేయొచ్చు, సమాజానికి మేలుకరమైనది చేయొచ్చు. ఈ విషయంలో పిల్లలు లేని వారికి పిల్లలు కలిగే విషయంలో ముందు ప్రభు దగ్గరికి వెళ్ళండి, ప్రభుని అడగండి, ప్రభు ఇస్తాడు. ప్రభు 80 ఏళ్ల వాళ్ళకు గర్భం తెరవలేదా, 40 ఏళ్ల వాళ్ళకు తెరవలేదా, ఎప్పుడు ఆయన సమర్థుడు. అలాగని చెప్పి కొన్నిసార్లు అలా జరగనప్పుడు, వారి వయస్సుకు ఆ పని కాదు నాతో అని అనుకున్నప్పుడు, సాంకేతిక నిపుణతతో నేను ఇది నాకు అందుబాటులో ఉంది అని అన్నప్పుడు నాకు అందులో తప్పేమి కనపడట్లేదు. ఇట్స్ ఎ మెడికల్ సిచ్యువేషన్. గర్భసంచి కొంతమందికి వీక్ గా ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళు తప్పేంటి? నాకు అంటే బైబిల్ చెయ్యొద్దు అని నాకు ఎక్కడ చెప్పలేదు మనకు. అలాగే బైబిల్ ఇది చెయ్యి అని ప్రిస్క్రిప్టివ్ గా కూడా చెప్పలేదు. అంటే మనకు స్వాతంత్రం ఉంది అని అర్థం. సో స్వతంత్రంగా మనం చేయొచ్చు, అందులో నాకైతే ఏమి ఇబ్బంది కనపడట్లేదు. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ ఇక్కడ, ఒక అమ్మాయి ఒక కోడలు వాళ్ళ అబ్బాయికి స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంది, పిల్లలు పుట్టరు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, చాలా మందులు వాడారు, ఎన్ని వాడినా ఇంకా అతను స్పెర్మ్ కౌంట్ పెరగలేదు, పిల్లలు పుట్టరు. ఇంట్లో వాళ్ళు ఏమో ఇంకేంటి ఇన్ని సంవత్సరాలు మాకు పిల్లలు లేరని అంటుంటే ఈయన ఏం చేశారంటే ఒక డోనర్ ద్వారా ఈమెకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మొత్తం మీద ఏదో చేపించేశారు వాళ్ళు. సో ఇది వాళ్ళ అత్తమామల వైపు వాళ్ళు దాన్ని ఎలా తీసుకున్నారంటే ఒక వ్యభిచారంగా తీసుకున్నారు. అంటే వేరే వాడి బిడ్డ నా కోడల కడుపులో మోస్తుందని కొడుకును కూడా మోటివేట్ చేసేసి ఇంత చండాలమైన పనికి నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు, ఇంత దుర్మార్గపు పనికి నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు అని తీసుకొచ్చారు. దీన్ని మనం ఏ కోణంలో చూడాలి? అందులో అంటే ఆ బిడ్డ కలగబోయేటటువంటి బిడ్డకు తండ్రి ఎవరు అని వాళ్ళు డిస్క్లోజ్ చేయరు, డోనర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయరు. సో కలగబోయేటటువంటి బిడ్డకు తల్లి ఈమె, అందులో డౌట్ ఏమీ లేదు. అలాగే పెంచే తండ్రి ఈయనే, అందులో డౌట్ ఏమీ లేదు. కడుపున పడినప్పటి నుంచి తిరిగి ఈయన చనిపోయేంత వరకు వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంటుంది. ఇద్దరు మనుషుల మధ్య ఉన్నటువంటి సంబంధం బిబ్లికల్. అది నా స్పర్మ వలన పుట్టిన వాడితోనే సంబంధం ఉండక్కర్లేదు. బైబిల్ అలా చెప్పదు. నేను బయాలజికల్ అయితేనే ప్రేమించాలని బైబిల్ చెప్పదు. ప్రతి మనిషిని ప్రేమించమని చెప్తుంది. సో ఆ ప్రేమ వరకు, నా ఆస్తిని పంచే వరకు, నా పేరును ఇచ్చేంత వరకు ఏ ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ మధ్యలో తీసుకొచ్చినటువంటి ఒక పాయింట్ ఏమిటి అని అంటే వ్యభిచారం. అంటే ఈ స్త్రీ వ్యభిచారం చేసిందా? చేయలేదు. ఈ స్త్రీ ఈ వ్యక్తి పైన మోహం వచ్చిందా? లేదు. పోనీ ఈ స్త్రీకి ఈ వ్యక్తి ఎవరో తెలుసా? తెలియదు. ఈ స్త్రీకి తన గర్భసంచిలో లేదా తన అండానికి కావలసినటువంటి శుక్రకణము టెక్నాలజీ ఉపయోగించి ఇవ్వటం కారణం చేత ఈమె గర్భధారణ కలిగింది. కానీ అది ఎందుకు అలా చేసుకోవాల్సి వచ్చింది? ప్రెషర్ కారణంగా, సామాజికంగా నువ్వు కాలేదు, నువ్వు గొడ్రాలు అంటున్నందుకు. దీనికి సమస్య ప్రధానంగా, లేకపోతే దీని మూలాలు దీని శిల ఎక్కడ కనిపిస్తుంది నాకు అనంటే ఈ ప్రెషర్లో కనిపిస్తుంది. ఆ ప్రెషర్ను తట్టుకోవడానికి సెరోగసీ ఒకటే మార్గం కాదు. ఇప్పుడు మీలో ఒకవేళ ఎవరైనా ఒక 10 ఏళ్ళు అయిపోయింది పెళ్లి, 15 ఏళ్ళు అయిపోయింది, మాకు పిల్లలు పుట్టట్లేదు, నేను కూడా సెరోగసీ లాగా చేసుకుంటాను, అవసరం ఏంటి? నేను అంటానన్నా ఒక అనాథ బిడ్డను దత్తత చేసుకోమని 100%. దేవుడు మనకు ఆల్రెడీ ఆ మార్గం ఇచ్చాడు కదా. ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు తెచ్చుకోండి అన్న పాయింట్. అతని దగ్గర స్పెర్మ్ తీసుకుని ఈ ఐవీఎఫ్ ద్వారా ఇంకో రకంగా వీళ్ళు గర్భధారణ జరిగించుకోవడం ఎలాంటిదో, ఒక అనాథ బిడ్డను డైరెక్ట్ గా తీసుకొచ్చి పెంచుకోవడం కూడా అలాంటిదే. రెండు ఒకటే, రెండింటికి తేడా ఏమీ లేదు. కరెక్ట్. ఇందులో మీ గర్భసంచిని ఉపయోగిస్తున్నారు, ఇందులో మీ ఇంటిని ఉపయోగిస్తున్నారు, అంతే. పెద్ద సమస్య ఏమీ లేదు. అంటే కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, నేను కాదనట్లేదు. కానీ ఇమోషనల్ గా రెండు ఒకటే, అటాచ్మెంట్లో రెండు ఒకటే. ఇక్కడ సెరోగసీలో ఉన్న ఒక చిన్న సమస్య చెప్తాను. అదేమిటి అని అంటే, సెరోగసీలో వేరే వారి యొక్క శుక్రకణమే కాదు, వేరే వారి యొక్క అండము, వేరే వారి యొక్క శుక్రకణం రెండూ కలిసిన తర్వాత, జైగోట్ ఫామ్ అయిన తర్వాత, ఆ జైగోట్ తీసుకొని వచ్చి లేకపోతే ఆ పిండాన్ని తీసుకొని వచ్చి మీ గర్భసంచిలో ఉంచుతారు.
అలా ఉంచిన తర్వాత ఆ పిండము మెల్లిమెల్లిగా డెవలప్ అయ్యి ఒక బేబీగా తయారవుతుంది. ఆ బేబీగా తయారైన క్రమంలో మీ భోజనం, మీ రక్తం, మీకు సంబంధించినవన్నీ కూడా ఆ బేబీకి వస్తాయి. సో బైబిల్లో దీని డిస్క్రిప్షన్ ఎక్కడా లేదు, దీని ప్రిస్క్రిప్షన్ ఎక్కడా లేదు, ఇది చేయొచ్చా అని లేదు, చేయకూడదు అని లేదు. కానీ టెక్నాలజీ ప్రకారంగా ఇప్పుడు జరుగుతోంది కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, ఆ బిడ్డ తల్లి అని మిమ్మల్ని పిలిచేందుకు వాడికి హక్కు ఉంది, అది అధికారం కూడా. అలాగే వేరే వాళ్ళు ఎవరైతే మీ గర్భసంచిని వాడుకుంటున్నారో వారు బిడ్డ పుట్టిన వెంటనే ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోతే మీ హృదయం తట్టుకోగలదా? మీరు దాన్ని అర్థం చేసుకోగలరా? యాక్సెప్ట్ చేసుకోగలరా? మీకు అంత విశాల హృదయం ఉందా? అంత పరిణతి ఉందా? ఒకవేళ అలాంటివి లేకపోతే, అంత మెచ్యూరిటీ లేకపోతే, మీకు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులైనా ఉండనివ్వండి, అంత మెచ్యూరిటీ లేకపోతే అందులోకి దిగకపోవడం మంచిది. దిగి తర్వాత తలకొట్టుకోవటం కంటే, అయ్యో ఇట్లా అయిపోయింది అలా అయిపోయింది అనుకోవటం కంటే దిగద్దు అందులో. లేదు నాకు పర్వాలేదు, నేను ఒక వ్యక్తిని ఆశీర్వదించడం కోసం వాళ్ళకు కావాలి పిల్లలు, పాపం వాళ్ళకి ఏదో రకంగా నేను సహాయపడాలనుకుంటున్నాను, అందులో నాకు కొంచెం ఆర్థిక లబ్ధి ఉంది, అందులో నాకు ఇబ్బంది ఏం కనిపించట్లేదు అన్న పరిణతి మీలో ఉంటే, మీరు చేయగలము అని అనుకుంటే అప్పుడు ఆలోచిద్దాంలేండి, అప్పుడు ప్రార్థన చేద్దాంలేండి. సూపర్ అన్న. అమ్మాయిలు జీన్స్ ప్యాంట్ వేసుకోవచ్చు అని చెప్పారు కదా ప్రవీణ్ గారు, మరి ద్వితీయోపదేశకాండం 22:5 ఏదో ఉందట, చదవమంటున్నారు. అదే రాసి పంపించాల్సింది వాళ్ళని. అంటే పురుషుల వస్త్రాలు స్త్రీల వస్త్రాలు పురుషులు వేసుకోకూడదు అనేది ఉంది, అదేనా? కాదు ద్వితీయోపదేశకాండం 22:5లో స్త్రీ పురుష వేషము వేసుకోకూడదు అని, అది ఇప్పుడు వాళ్ళ పాయింట్. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు నా జస్ట్ చిన్న పాయింట్, జీన్ ప్యాంట్ పురుషుడే వేసుకోవాలని బైబిల్ ఎక్కడ చూపించండి ఫస్ట్, అంతేనా? జీన్ ప్యాంట్ పురుషుడు వేసుకోవాలని బైబిల్ ఎక్కడ? పురుష వేషం అంటే దాన్ని ఎలా నిర్ధారిస్తారు? వేషం వేరు, వస్త్రం వేరు. ఇప్పుడు ఉదాహరణకి ఒక పాయింట్ చెప్తా, మీరు నైటీలు వేసుకుంటున్నారు, ఇవే నైటీలు అరబ్ కంట్రీస్కి వెళ్తే మగాళ్ళు వేసుకుంటారు, తెల్ల నైటీలు, అవి అలాగే ఉంటాయి చూడడానికి. మరి నిలువుటంగి, ఇప్పుడు మీ ఇద్దరిని పక్క నిలబెడితే, అంటే మీరు వేసుకున్న నైటీ వాళ్ళు వేసుకున్న నిలువుటంగి ఒకలాగే ఉంటాయి చూడటానికి. అర్థమైందా? ఇక్కడ వేషం అంటే అర్థం ఏంటంటే ఒక పురుషుడి ఆకారంలోనికి, అంటే ఆ ఆకృతిలోనికి మారిపోవడం తప్ప జస్ట్ ఈ పైన వాటి గురించి కాదు అనేది నా అభిప్రాయం. సో పురుషుడు అక్కడ ఆ టెక్స్ట్ ఏం చెప్తుంది అని అంటే, ఆ రోజుల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి కల్చర్స్, చుట్టుపక్కల ఉన్నటువంటి సంస్కృతుల్లో ఇది ఒక రిలీజియస్ యాక్టివిటీ, ఇది ఒక మతపరమైనటువంటి పని. ఏం చేస్తారు అని అంటే, ఒక పర్టికులర్ ఉదాహరణకు కియు దేవత దగ్గరికి వెళ్ళాలనుకోండి. కియు దేవత దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు పచ్చ పొడిపించుకొని బొట్ల రూపంలో, లేకపోతే అర్ధనగ్నంగా స్త్రీ వేషంలో అని అంటే స్త్రీలు ఏ విధంగా అయితే అలంకరించుకుని వయ్యారంగా వెళతారో అలా వయ్యారంగా పురుషులు కూడా స్త్రీల వలె వెళ్ళి ఆ దేవత దగ్గరికి వెళ్ళాలి. బైబిల్లో చెప్పిన పురుషగాములు ఇలా 100% పురుషగాములు అనే పదం కనిపిస్తుంది 100%. అంటే పురుషులే వాళ్ళు, కానీ స్త్రీలలాగా ఫీల్ అవుతుంటారు, స్త్రీలలాగా అలంకరణ చేసుకుంటారు, స్త్రీలలాగా వారి కోరికలను వారు కలుగజేసుకుంటారు. బేసిక్గా వాళ్ళు పురుష సంయోగులే స్త్రీల రూపంలో వచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటివి చెయ్యొద్దు అని ఆ వచనం యొక్క తాత్పర్యం. అంతేకాని ఒకవేళ మీరు తీసుకున్నట్లు లిటరల్గా అంటే స్త్రీలు పురుషుల యొక్క వస్త్రాలు వేసుకోకూడదు అనే తీసుకుంటే కూడా, అక్షరార్థంగా తీసుకుంటే కూడా, ఒక్క 50 సంవత్సరాల క్రితం మీరు వెళ్తే ఇప్పుడు మీరు వేసుకుంటున్న ఏ డ్రెస్ స్త్రీది కాదు. లెగిన్స్, సల్వార్స్, ప్యాంట్స్, లెగిన్ కూడా ప్యాంటే కదా. అదే 50 ఎందుకు? 30 సంవత్సరాల క్రితం తెలుగు సినిమా పెట్టండి, మీరు వేసుకున్న ప్రతి డ్రెస్ పురుషులదే. శివాజీ మహారాజ్ వేసుకుంది మీ డ్రెస్సే. అయిపోయిందా? ఇంకా ఉందా? సో సాంస్కృతికంగా వస్త్రధారణ అనేది డైనామిక్, అంటే మారుతూ వస్తుంది. మీరు కట్టుకున్న చీరలు ఈ రోజు ఏదైతే కట్టుకుంటున్నారో ఆ చీరలు కరెక్ట్ ఒక 40-50 సంవత్సరాల క్రితం ఇంత పొడవు ఉండేవి కాదు, చాలా పైకి కట్టుకునేవాళ్ళు ఇలా. అది కూడా కులాన్ని బట్టి కట్టుకునేవారు. ఇంతకుముందు ఒక 100 సంవత్సరాల క్రితం వెళితే అసలు బ్లౌజులు వేసుకోవటం ఈ దేశంలో ముఖ్యంగా శూద్ర స్త్రీ, అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య తప్ప, 3 తప్ప మిగిలిన ఎవ్వరూ కూడా బ్లౌజులు వేసుకోకూడదు. ఈరోజు మీరు బ్లౌజులు వేసుకుంటున్నారు అంటే ఈ వాక్యాన్ని మేము వేసుకుంటున్నట్టు, చొక్కాలు వేసుకుంటున్నట్టు తీయరుగా ఎందుకు తీస్తారు? ఇది మా హక్కు. ఎందుకు తీయరు తెప్పంటారా? ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం చెప్పింది, యు ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని స్వరూపము, దేవుని పోలిక, బ్లౌజులు వేసుకో అన్నాం. అందుకు వేసుకుంటున్నారు. మీరు మాత్రమే కాదు, దేశం అంతా వేసుకుంటుంది. ఇప్పుడు అప్పుడు వేసుకుంటే స్థనాలకు వచ్చినారు, ఇప్పుడు వేసుకోలేదే, నువ్వు టాప్ వేసుకుంటున్నావు, నువ్వు టాప్ స్థనాలకు పెట్టమంటే అదే రొమ్ము పన్ను అంటే అదే. సో
డైనామిక్ ఇది. సంస్కృతి మారే కొద్దీ బట్టల వేషధారణ కూడా మారుతుంది. మారినంత మాత్రాన పురుషులు ఇది వేసుకున్నట్లు కాదు. ఉదాహరణకు ఇంకొకటి భలే ఉంటుంది చూడండి. ఇది లండన్లో ఇప్పుడు మనం అందరం ప్యాంటు షర్ట్ వేసుకున్నాం కదా, ఇది ఇంగ్లీష్ వాళ్ళది అనుకుంటాం, కానీ యాక్చువల్గా ఇంగ్లీష్ వాళ్ళు ఫ్రాక్లు వేసుకుంటారు. మగోళ్ళు కాదు, ఫ్రాక్ ఇక్కడ వరకు ఉంటుంది, ఫ్రాక్ వేసుకుని తిరుగుతూ ఉంటారు. అది వాళ్ళ డ్రెస్ ఆ రోజుల్లో. ఎయిర్పోర్ట్ కూడా అలాగ వస్తారు. సో అంటే మినీ అంటారే, స్త్రీలు మినీ స్కర్ట్స్ వేసుకుంటారు. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటారే, ఆ స్కర్ట్స్ మగవాళ్ళు వేసుకుంటారు. సో ఇప్పుడు మీరు వేసుకునే స్కర్ట్స్ అన్ని ఏంటివి? మగాళ్ళ బట్టలు. అలా అందుకనే చెప్తున్నాను, ప్రాంతాన్ని బట్టి సంస్కృతి. యూదుల డ్రెస్ కల్చర్ కూడా చాలా డిఫరెంట్. యూదుల డ్రెస్ కల్చర్ పైనుంచి కింది వరకు ఒకే బట్ట, అంతకుమించి ఇంకేం ఉండదు. మార్కు సువార్తలో ఆయనను పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఒక యువకుడు తన అంగీ విడిచి నగ్నముగా పారిపోయినట్టు దిగంబరిగా. అంటే అర్థం ఏమిటంటే వాళ్ళు ఓన్లీ పైనుంచి కింది వరకు ఒకటి వేసుకుంటారు. మీరు వేసుకునే నైటీ టైప్, ఆ కనీసం మీరన్నా నైటీ ముందు కూడా ఉంటుంది, వాళ్ళకి ముందు కుట్టు ఉండదు, అలా వేసుకుని కట్టేసుకుంటారు. యా, సో సంస్కృతి మారేటప్పుడు బట్టలు మారతాయి. కానీ ఇక్కడున్న నియమం ఏమిటి అని అంటే, నువ్వు స్త్రీ అయి ఉండి పురుషునిలాగా బిహేవ్ చేయొద్దు. నువ్వు స్త్రీగానే నీ డిగ్నిటీ. నువ్వు పురుషుడు అయి ఉండి స్త్రీగా బిహేవ్ చేయొద్దు, ఎందుకంటే నువ్వు పురుషుడివి, అదే నీ డిగ్నిటీ. దేవుడు నిన్ను అలాగే చేశాడు. నువ్వు పురుషుడు అయ్యుండి నేను స్త్రీగా బిహేవ్ చేస్తాను, సీరలు కట్టుకుంటాను, నేను ముక్కు పెట్టుకుంటాను, వయ్యారంగా నడుస్తాను అని అంటే ఏవరా పోయే కాలం నీకు అనాల్సి వస్తుంది. నువ్వు పురుషుడు అయ్యుండి లేదు, నువ్వు స్త్రీ అయ్యుండి లేదు నేను పోయి ట్రాన్స్జెండర్ గా మారిపోతాను, పురుషుడిగా మారిపోతాను, అవి వాక్య విరోధం. సో ఆ డిస్టింక్షన్ తెలిసినంత కాలం నో ప్రాబ్లం. ఆ డిస్టింక్షన్ మర్చిపోయి జెండర్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి భయంకరంగా ఉంది ఈ మధ్యలో. అమెరికాలోనే కాదు, యూరోప్లో భయంకరమైన సమస్య. ఇది ఒక పెద్ద సమస్య, తలనొప్పి ఇది సంఘానికి. ఎస్, కొంతమంది సేవకులు, ముఖ్యంగా సేవకులు ఒక వచనాన్ని చూపించి, మీరు యేసు ప్రభువును ఒప్పుకుంటే నా నామమును పబ్లిక్గా ఒప్పుకోనివాడు నా వాడు కాదనే పాయింట్ చెబుతూ, మీరు మతం మారారు కాబట్టి కులం మారాలి అని అంటున్నారు. మీరు కులం మార్చుకోకపోతే, మీరు బీసీసీ కాకపోతే మీరు దేవుని కుమారులు కాదు, ఆయన నామాన్ని ఒప్పుకోవట్లేదు కనుక మీరు నరకానికి పోతారు అని చెప్పేటోళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ భావజాలను అందరి మీద రుద్దుతున్నారు. దీంతో నేనైతే ఏకీభవించట్లేదు. మీ అభిప్రాయం చెప్పాలి. ఇప్పుడు బైబిల్లో ఎక్కడా కూడా నువ్వు బీసీసీ అయితే క్రైస్తవుడివి అని చెప్పదు బైబిల్. బైబిల్లో ఏ కులమును క్రైస్తవానికి అంటగట్టే ప్రథ లేదు. ఆ సాంప్రదాయం మనకు లేదు. కులరహిత సమాజం బైబిల్ గ్రంథం. ఏ కులాలు, ఏ మతాలు, ఏ జెండర్ బయస్ అంటే లింగ భేదం, ప్రాంత భేదం, భాషా భేదం ఏది లేనటువంటి ఒకే ఒక్క మానవ శరీరం, లేకపోతే క్రీస్తు శరీరం అని పిలువబడటమే సంఘం. దాంట్లోకి వచ్చి నువ్వు మళ్ళా నేను కులము, గోత్రము, ఫలానా అంటే నువ్వు బేసిక్గా అనుసరిస్తున్నది క్రీస్తును కాదు, నువ్వు అనుసరిస్తున్నది మను. నన్ను కూడా ఇలాగే అడిగారు. నేను మా పిల్లల్ని తీసుకెళ్ళి జాయిన్ చేయడానికి వెళ్ళాను స్కూల్లో. సార్ మీ కులం చెప్పండి అన్నాడు. ఎందుకు నీకు అన్నాను. రాయాలి సార్ అన్నాడు. నాకు లేదురా అన్నాను. అటెండ్ సార్ మీరు చెప్పాలి సార్, మీరు ఒప్పుకో. నాకు లేదండి, మీకేంటి ప్రాబ్లము? లేదు సార్, పిల్లలకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్ రేపు అన్నాడు. నా పిల్లలకు కదా ప్రాబ్లం, నీకేంటి ప్రాబ్లం? నేను చెప్తున్నాను నాకు కులం లేదని, నువ్వు జనరల్ అని రాయి అక్కడ అన్నాను. సరే సార్ మీ ఇష్టం అన్నాడు, రాశాడు. ప్రతిఘటించడం నేర్చుకోవాలి. తల ఒగ్గేంత వరకు ఈ సిస్టమ్ అనేది అలాగే తల ఉంచు. అలాగని చెప్పి నేను ఇప్పుడు మైక్ పట్టుకొని మీరెవ్వరు కూడా అందరూ ఇలాగే చేయండి అని నేను చెప్పను. అది మీ వ్యక్తిగత చాయిస్. ఉదాహరణకు భారతదేశంలో మత ప్రలోభ పెట్టి ఒక మతంలోనికి మార్చడానికే ఈ బీసీసీ అనే యాక్ట్ వచ్చింది. మళ్ళీ చెప్పనా, ప్రలోభ పెట్టి ఒక మతంలోని ఉంచటానికి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ సవరణ జరిగింది. అంటే హిందువుగా నువ్వు ఉంటేనే నీకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది అని చెప్పేటటువంటి ఈ ఆలోచన ఒక ముగ్గు. ఆ ముగ్గులో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు క్రైస్తవులవ్వకుండా బలవంతంగా ప్రలోభ పెట్టి గవర్నమెంటే వాళ్లను ఒక మతంలో ఉంచుతోంది. ఓసీలకు మళ్ళీ లేదు, అది ఓసీలు మార్చట్లేదు బీసీసీలో. నేను రిజర్వేషన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఈ పనికి రాజ్యాంగంలోనే చోటు కల్పించిన రాజకీయాలను మార్చాలి. దానికి పోరాటం చేయాలి. జరుగుతోంది పోరాటం, అందులో భాగం అవ్వండి. అంతేకాని తల ఒగ్గి మీరు అవునా అది చెప్పిందా అయితే నేను, ఒక ఆయన అన్నాడు, ఇప్పుడు నువ్వు ఒకానొక సమయంలో ఎస్సీగా ఉన్నావు, క్రీస్తును తెలుసుకున్నావు, బీసీగా రా అన్నాడు. అరే నాకు కులమే వద్దంటుంటే నువ్వు బ్యాక్వర్డ్ కాస్ట్ అంటావేంటి? నేను బ్యాక్వర్డ్ ఏంటి, నేను అందరికంటే ఫార్వర్డ్ అని చెప్పండి. ఒక పాయింట్ అన్నా,
కొంతమంది రిజర్వేషన్స్ అనుభవిస్తున్నారు, వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొని ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకి అవి కావాలి. నేను అదే అంటున్నాను. So, నేనేమంటున్నానంటే ఇది అవసరం లేదు. ఇప్పుడు అవసరం లేదు అంటే అవి కోల్పోతారు కదా. నేనేమంటున్నానంటే నీకు కులమే అవసరం లేదు అన్న స్టాండ్ తీసుకో, లేకపోతే నీ పైన జరిగిన అన్యాయానికి పోరాడుతూ అందులో ఉండు. అది జరిగింది అన్యాయం, నీ అంటే పైన మీరు జరిగింది compare అన్యాయం. చేయట్లేదు, ఆ? మీరు కంపేర్ చేయట్లేదు. లేదు, మీ వ్యక్తిగత చాయిస్ అని చెప్తున్నాను. నేను తీసుకున్న చాయిస్ ఇది. నాకు కులమే లేదంటే నువ్వు బీసీ అంటావు, ఓసీ అంటావు, ఎఫ్సీ అంటావు ఏంటి? అరే సీనే లేదురా బాబు అని చెప్తున్నాను. నేను ఓపెన్ కేటగిరీ, ఓపెన్ క్యాస్ట్ కాదు, నేను ఓపెన్ కేటగిరీ. నా పిల్లలు ఓపెన్ కేటగిరీ, నా పిల్లలు ఓపెన్ కేటగిరీనే ఉంటారు. యాక్చువల్గా నేను అడిగినా, సరే మా నాయన పేరు ఇది, మా అమ్మ పేరు ఇది, మా తాత పేరు ఇది, నా కులం మీద నువ్వు చెప్పు అని అడిగినా. అలా చూశాడు. అర్థమైందా ఇప్పుడు ఎందుకు నాకు కులం లేదో అని అడిగాను. నా భార్య మధ్యప్రదేశ్, నా భార్య తండ్రి ఉత్తరప్రదేశ్, నా భార్య అమ్మ రాజస్థాన్, నేను ఆంధ్రప్రదేశ్, మేము ఉండే తెలంగాణ. మొత్తం ఇండియా అంతా మా ఇంట్లో ఉంది, నాకు ఏ కులం చెప్తావు అని అడిగా. అలా చూశాడు. ఎందుకు నాతో నేను చెప్పింది రాయ్ ఓపెన్ అని చెప్పా, నో క్యాస్ట్. లేదు సార్ కష్టమవుతుంది అన్నాడు. అయితే నాకైతుంది, నీకెందుకు బాధ? అలాగని చెప్పి నా అలాగే మీరు చేయమని నేను చెప్పట్లేదు. ఒకవేళ దళిత సామాజిక వర్గం నుంచి మీరు క్రీస్తును ఈరోజు తెలుసుకొని ఉంటే, మీరు క్రీస్తుని తెలుసుకున్నంత మాత్రాన మీ పైన ఉన్న సామాజిక వివక్ష పోలేదు, అది అలాగే ఉంది. కమిషన్స్ అన్నీ అవే చెప్తున్నాయి. దళిత సామాజిక వర్గానికి చెందిన వారు కులానికి కాదు రిజర్వేషన్, ఏదైతే మీ పైన ఈ వివక్ష జరుగుతుందో దానికి రిజర్వేషన్. వివక్ష ఇంకా ఉంది, మీకు రిజర్వేషన్ హక్కు ఉంది. సో ధైర్యంగా అలాగే ఉండండి. దీనికి వ్యతిరేకంగా పోరాడండి, పోరాడి గెలవండి. అంటే నా నామాన్ని ఒప్పుకోలేనట్టు అనే వచనాన్ని చూపించడం అనేది దీనికి దాన్ని అడాప్ట్ చేయడం తప్పు కదా. అస్సలు దానికి సంబంధం లేదు. అది వేరు, ఇది వేరు. సంబంధమే లేదు. నామాన్ని ఒప్పుకోకపోవడం అంటే నాకు యేసుప్రభు అవసరం లేదని చెప్పడం, అవును, నేను ఆయన నమ్మట్లేదని చెప్పడం, ఆయన రక్షకుడు కాదని చెప్పడం, అంతే. ఆ సెన్స్ లోకి వస్తుంది. అవును. అంతేగాని నేను క్రీస్తు నమ్ముకుంటానని చెప్పి ఇందులో ఉన్నందువల్ల ఇది తప్పు. ఇప్పుడు ఇంకొక పాయింట్, రాజ్యాంగం రాసినప్పుడు ఇది లేదు కదండి. మీరు అన్నారు సవరణ చేశారు. అవును అవును సవరణ చేశారు. ఇది పర్టికులర్ గా దళిత సమాజం క్రైస్తవంలోనికి వెళ్లకుండా ఉండటానికి తీసుకున్నటువంటి ఒక సనాతన చర్య. రైట్. సో ఒక సనాతన వ్యూహం. ఆ వ్యూహంలో మిమ్మల్ని బలవంతంగా కూర్చోబెట్టారు. మీరు దానికి తలగాల్సిన అవసరం లేదు. దీని మీద ప్రశ్నించాలి, పోరాడాలి. అసలు మతం మారితే కులం ఎందుకు మారాలనే ప్రశ్న రావాలి. ఇప్పుడు మతం అనేది ఎప్పుడైనా నేను ఇంకోటి అడుగుతున్నాను ప్రజలు. నేను చాలా మందితో నేను ఈ డిస్కషన్ చేస్తున్నాను, కానీ అంత తొందరగా అందరూ ఏకీభవించరు. కానీ ఆ పాయింట్ చెప్తాను. నేనేం అడుగుతున్నాను అంటే కొంతమంది అధికారులతో దీన్ని పరిగణించమని అడుగుతున్నాను. ఏమని అడుగుతున్నానంటే, మమ్మల్ని అందరినీ ఎవరెవరికైతే కులం వద్దో వాళ్ళందరినీ ఒక కేటగిరీ చేయండి. ఓకే, అందరినీ ఒక కేటగిరీ చేసి, వాళ్ళు ఏ మతం వాళ్ళైనా ఎవరైనా సరే మాకు కులము లేదు అని చెప్పే వాళ్ళందరూ ఒక కేటగిరీ చేయండి. వాళ్లకు వాళ్ళ సంఖ్యను బట్టి, వాళ్ళు కడుతున్న ట్యాక్స్ను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వండి అని అడుగుతున్నాను. వాళ్లకు రాయితీలైనా ఏవైనా సరే వాళ్ళ సంఖ్యను బట్టి, వాళ్ళు కడుతున్న ట్యాక్స్ను బట్టి, వాళ్ళకున్న ఆర్థిక స్తోమతను బట్టి, స్థితిగతులను బట్టి ఇవ్వండి అని అడుగుతున్నాను. 50 సంవత్సరాల్లో మొత్తం కులమే లేకుండా పోతుంది దేశంలో. వివక్ష కూడా ఉండదు. ఎందుకు ఉంటుంది ఇంకా? సూపర్ అన్న. ఇక నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చింది కింద నుంచి. భర్త చనిపోతే ఒక ఎదురు రాకూడదని స్త్రీని చిన్న చూపు చూస్తున్నారు, ఇతర కార్యక్రమాలు కూడా రానివ్వట్లేదు. దీన్ని క్రైస్తవులు కూడా ఆచరిస్తున్నారు. ఆచరించే వాళ్ళు క్రైస్తవులు కాదు. అంతే. సో అంటే ఇక్కడ ఏంటంటే అమ్మా, భర్త చనిపోతే, గతంలో నేను ఒక మెసేజ్ చెప్పా, భర్త చనిపోతే ఒకవేళ ఆమె విధవ అయితే భార్య చనిపోయిన వాడు కూడా విధవే కదా అన్నాను. వాళ్ళ స్టాండర్డ్ ప్రకారం వాళ్ళ మతం అదే చెప్తుంది. శ్లోకాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి మనం కొన్ని విషయాల్లో అప్డేట్ అవ్వాలి, అజ్ఞానంలో నుంచి బయటికి రావాలి, మూఢ విశ్వాసాలను తొలగించుకుంటూ ముందుకెళ్ళాలి. సో ఇది ఒక మూఢ విశ్వాసం. మీరు ఏదైతే రాసి పంపించారో భర్త చనిపోతే చూడకూడదు, దగ్గర రానికూడదు అనేది, అదొక మూఢ విశ్వాసం. ఆ విశ్వాసంలో నుంచి బయటికి రావాలి. తండ్రి మీకు స్తోత్రం. మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు మేము మాట్లాడుకున్న అనేకమైన మాటలు, వాటిలో తప్పులు, వాటిలో మా సొంత అవగాహన, సొంత ఆలోచన ఉండక మానదు. కానీ నీ పరిశుద్ధమైన వాక్యము, నీ వైఖరి, నీ దృక్పథము మాత్రమే నీ ప్రజల హృదయంలో ఉండునట్లు, నీ వాక్యము మాత్రమే వారి హృదయాలను ఆకర్షించినట్లు, మా మాటలలోని దోషములను కడిగివేసి కేవలము నీ దృక్పథము మాత్రమే వారి హృదయాలలో నివసించినట్టు ఆశీర్వదించండి. మా మధ్యలో మీరుండి మమ్మను ప్రోత్సహించినందుకు, ముఖ్యంగా ప్రభువా మా అక్కలు చెల్లెళ్ళు వారిలో నాయకులను చూడటానికి మాకు మనస్సును దయచేయమని, వారిని ప్రోత్సహించి మాకు నాయకులుగా, మా ముందు నడిచేటటువంటి వారిగా, వారి వెనుక వన్నెంటి మేము ఉండేందుకు మాకు మనస్సు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరిని, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహక బృందాన్ని, అలాగే ప్రభా ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి విజయప్రసాద్ గారు, వినూత్న గారు, కాంతికళ గారు, నన్ను అందరినీ కూడా ఆశీర్వదించి
మీ యొక్క బలమైన ఘనమైన నామ ప్రతిష్ట కొరకు మమ్మల్ని వాడుకోనమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా ఈ ఒక్కరిని ఖాళీ చేతులతో పంపక నీ మాటల యొక్క అమృతముతో వారి హృదయాలను నింపి పంపమని చిన్ని ప్రార్థనను ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్